అందరికీ నమస్కారం. సెలీనియం జావా ఆటోమేషన్ ఇన్ తెలుగు సెషన్స్కి మీ యొక్క స్వాగతం. నేను ఈ సెషన్స్ ద్వారా తెలుగులో ఈ మొత్తం కోర్స్ని మీ ముందు పొందుపరచబోతున్నాను. ఇది మొదటి సెషన్ అండి. ఓకే, ఈ మొదటి సెషన్లో మనం చాలా బేసిక్స్ నుంచి మాట్లాడుకుందాం. ఓకే, మీకు ఏం తెలియదు. ఓకే, అసలు మీకు కంప్యూటర్ ఎలా వాడాలో తెలుసు తప్ప ఆటోమేషన్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, అసలు ఆటోమేషన్ ఎందుకు చేయాలి, ఆటోమేషన్ ఎలా చేయాలి, దానికి ఏం కావాలి, ఆటోమేషన్ చేసే ముందు మనం ఏమేమి నేర్చుకోవాలి, ఇవన్నీ ఏం ఏం అవసరం లేదండి ఇక్కడ. ఓకే, చాలా బేసిక్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఏం తెలియాల్సిన అవసరం అస్సలకే లేదండి. ఓకే, మీకు జస్ట్ ఒక కంప్యూటర్ అనే దాన్ని ఎలా వాడాలి. ఓకే, కంప్యూటర్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, అట్లా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము, ఒక ఫైల్ క్రియేట్ చేస్తాము, ఆ ఫైల్లో ఏదో మ్యాటర్ రాస్తాము. అంతవరకు సరిపోతుందండి. ఇంకా డీటెయిల్డ్గా మీకు కంప్యూటర్ అవసరం లేదు. ఇంటర్నెట్ ఎట్లా వాడతాము, మనం గూగుల్లో సెర్చ్ ఎట్లా చేస్తాము, అంతే. ఓకే, అంత అంత ఉంటే సరిపోతుందండి. ఈ సెషన్ మీకు అర్థమైపోతుంది. చాలా ఆ, మీకు చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో జావా కూడా నేను కవర్ చేస్తానండి. జావాని కూడా చాలా బేసిక్స్ నుంచి మీకు కవర్ చేస్తాను. సో జావా కోసం కూడా మీరు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఎంతైతే జావా మనకు సెలీనియం ఆటోమేషన్ కోసం అవసరమో అంత మాత్రమే మీకు కవర్ చేస్తాను, ఎక్కువ కూడా కవర్ చేయను. తర్వాత సెలీనియం ఆటోమేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత నేను జావా ఇంకా గట్టిగా నేర్చుకోవాలన్నప్పుడు దానికి ఇంకోటి నేను క్రియేట్ చేస్తాను. ఓకే, ఆ, ఈ యొక్క కోర్సులో ఏంటంటే సెలీనియం జావాని మనం ఫోకస్ చేద్దాము. దానికి జావా జావా గట్టిగానే చెప్తాను, కాకపోతే చాలా గట్టిగా కాదు. ఎంతవరకు మనకి సెలీనియం ఆటోమేషన్కి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మంచిగా చెప్తాను. అంటే ఏదో పైన పైన చెప్పకుండా అట్లా కాకుండా ఏబిసిడీస్ నుంచి చెప్తాను. మీకు జావాలో కూడా మేము పర్ఫెక్ట్ చేస్తాను నేను. మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే జావాలో కూడా వస్తుంది, సెలీనియం ఆటోమేషన్లో కూడా వస్తుంది. ఓకే, సో మొదలు పెడదామండి. సో ఇక్కడ వచ్చేసి టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు సెలీనియం అండి. ఓకే, సెలీనియంని మీకు పరిచయం చేయబోతున్నాను ఈ సెషన్ ద్వారా. అయితే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇంట్రొడక్షన్ టు సెలీనియం ఆటోమేషన్ టూల్ని మనం డైరెక్ట్గా వాడమండి ఈ సెషన్స్లో. సెలీనియం వాడే ముందు కొన్ని నేర్చుకొని వాడతాం మనం. ఓకే, అక్కడక్కడ డెమోస్ ఇస్తానండి మీకు. కొంచెం ఎట్లా అంటే మనం ఎందుకు నేర్చుకుంటున్నాము, ఏం సాధించడం కోసం నేర్చుకుందాం, సాధించడం కోసం నేర్చుకుంటామో తెలియడం కోసం మీకు కొంచెం ఒక చిన్న చిన్న డెమోస్ ఇస్తాను సెలీనియం ఆటోమేషన్ గురించి. సో అది తప్పితే అంత బేసిక్స్ గానే బేసిక్ నుంచే స్టార్ట్ చేస్తామండి. ఓకే, సో అయితే ఇక్కడ ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆటోమేషన్ గురించి మాట్లాడే ముందు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. ఓకే, మీరు వినే ఉంటారు జాబ్ రోల్స్లో మాన్యువల్ టెస్టింగ్ అంటారు, ఆటోమేషన్ అంటారు కదా. జాబ్ మార్కెట్లో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు మాన్యువల్ టెస్టింగ్ అని. అయితే మాన్యువల్ టెస్టింగ్ అంటూ ఏం లేదండి, చాలా సింపుల్ అండి. ఒక కంప్యూటర్ ఉంది, ఒక కంప్యూటర్ ముందట మీరు కానీ ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ కానీ కూర్చున్నారండి. ఓకే, కూర్చొని ఈ కంప్యూటర్లో మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. ఒక బ్రౌజర్లో ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ మనిషి ఏం చేస్తాడు, ఈ అప్లికేషన్ని చెక్ చేస్తున్నాడు, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాడు. ఇక్కడ సొంతంగా ఒక మనిషి వచ్చి కంప్యూటర్ ముందర కూర్చొని ఒకవేళ టెస్టింగ్ కానీ చేస్తే, అప్లికేషన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేస్తే దీన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటామండి. ఓకే, దీన్ని ఏమంటామండి మనము, మాన్యువల్ మాన్యువల్ టెస్టింగ్ అని అంటాం. ఓకే, ఒక మనిషి ఇలా చేస్తే దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అంటామండి. ఓకే, ఒక మనిషి వచ్చి ఒక కంప్యూటర్ ముందర కూర్చొని తన చేతుల ద్వారా, తన కళ్ళ ద్వారా చూసుకుంటూ, చేతుల ద్వారా మౌస్ కానీ కీబోర్డ్ కానీ కదుపుకుంటూ, ఓకే, ప్రెస్ చేసుకుంటూ ఈ అప్లికేషన్, ఏదైతే ఒక అప్లికేషన్ ఉందో అప్లికేషన్ కరెక్ట్గా దాని యొక్క ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసే ప్రాసెస్ని మనము మాన్యువల్ టెస్టింగ్ అని అంటాం. సరే, ఇది బాగానే ఉంది. ఓకే, మాన్యువల్ టెస్టింగ్ మీకు అర్థమైంది. ఒక చిన్న డెమో ఇస్తానండి మాన్యువల్ టెస్టింగ్కి. సరే అండి, నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏంటంటే ఒక అప్లికేషన్ ఉంది అనుకుందాం. ఇట్లాంటి ఒక శాంపుల్ అప్లికేషన్ ఉంది. ఇది ఈ కామర్స్ అప్లికేషన్ అండి. మనం అమెజాన్ చూస్తాం కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటిది. ఇది ఒక ఈ కామర్స్. ఇక్కడ కూడా మనం కొన్ని ప్రొడక్ట్స్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి అప్లికేషన్లో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ ఉంది కదండి ఇక్కడ, ఈ సెర్చ్ ఫంక్షనాలిటీ ఇది కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా చెక్ చేయాలండి. ఓకే, ఎలా చెక్ చేస్తానంటే సెర్చ్ ఫంక్షనాలిటీ, ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ అప్లికేషన్లో. ఒక ప్రోడక్ట్ నాకు తెలుసు. ఆ ప్రోడక్ట్ ఏంటంటే హెచ్పి అనే పేరుతోటి ఉంటుందండి ప్రోడక్ట్. ఓకే, హెచ్పి అనే పేరుతోటి ఉంటుందండి. అయితే ఈ సెర్చ్ బాక్స్ ఫీల్డ్లో నేను హెచ్పి అని టైప్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్, నేను చూడండి, నేను నా కళ్ళతో చూసుకుంటూ ఈ బ్రౌజర్ ఓపెన్ చేశాను, మ్యాక్సిమైజ్ చేశాను, తర్వాత అప్లికేషన్ యూఆర్ఎల్ని బ్రౌజ్ చేశాను ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నేను నా కీబోర్డ్ ద్వారా, నా చేతుల ద్వారా కీబోర్డ్ ద్వారా హెచ్పి అని టైప్ చేశాను. తర్వాత ఇక్కడ ఒక సెర్చ్ బటన్ని నేను క్లిక్ చేయాలండి. దానికి మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్ ఉంటుంది కదండి, దాంతో నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఏమైందండి, సెర్చ్ రిజల్ట్స్లో నాకు ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఓకే, క్లిక్ చేసినప్పుడు
ఈ పేరుతో నేను సెర్చ్ చేసినప్పుడు నాకు సెర్చ్ రిజల్ట్స్లో ఒక ప్రోడక్ట్ వచ్చిందండి. ఓకే. అది కరెక్ట్ ప్రోడక్ట్ వచ్చిందా లేకపోతే రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ హెచ్పి అని సెర్చ్ చేస్తే మనకి ఏ ప్రోడక్ట్ వచ్చిందండి? హెచ్పి LP3065 అనే ప్రోడక్ట్ వచ్చింది. ఓకే. హెచ్పి తోటి సెర్చ్ చేస్తే HPLP3065 అనే ప్రోడక్ట్ కరెక్ట్ ప్రోడక్టే వచ్చింది. మరి ఇప్పుడు నేను హెచ్పి తోటి సెర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రోడక్ట్ వచ్చినప్పుడు హెచ్పి వర్డ్ ఉన్న ప్రోడక్ట్ వచ్చినప్పుడు నేను ఇది కరెక్ట్ అనాలనా రాంగ్ అనాలనా? కరెక్ట్గా వర్క్ అవుతుందా ఫంక్షనాలిటీ, రాంగ్గా ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా? ఫంక్షనాలిటీ సరిగ్గా వర్క్ అవ్వట్లేదా, సరిగ్గా వర్క్ అవుతుందా అని చెప్తే నేను సరిగ్గా వర్క్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ పేరుతో నేను సెర్చ్ చేసినా అదే ప్రోడక్ట్ వచ్చి నాకు సెర్చ్ రిజల్ట్స్లో వచ్చినప్పుడు సెర్చ్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా సెర్చ్ చేస్తుందని అర్థం కదా. ఓకే. ఇలా నేను టెస్ట్ చేసి ఒకటి వర్క్ అవుతుందా వర్క్ చేయట్లేదా అని చెప్పడమే మాన్యువల్ టెస్టింగ్ అండి. ఓకే. ఓకే. నా సొంత చేతుల ద్వారా నా సొంత కళ్ళ ద్వారా చూసుకుంటూ చేతుల ద్వారా నా మౌస్ని కానీ కీబోర్డ్ కానీ యూజ్ చేసుకుంటూ ఏదైతే నేను ఒక అప్లికేషన్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేదాన్ని మనం మాన్యువల్ టెస్టింగ్ అంటాం. మరి ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ మీకు అర్థమైంది. మరి ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటండి? ఆటోమేషన్ టెస్టింగ్ ఏంటంటే మీ బదులుగా ఒక సాఫ్ట్వేర్ టెస్టర్ కానీ మీ బదులుగా ఒక ఆటోమేషన్ టూల్, ఓకే, ఒక ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తే, ఓకే, దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటామండి. ఇప్పుడు మనము నిజ జీవితంలో కూడా ఏముంటుందండి, మనం బట్టలు మనమే పిండుకుంటాము. ఓకే. కానీ ఇప్పటి కాలంలో ఏముంది, వాషింగ్ మెషిన్స్ వచ్చేసాయి. ఏం చేస్తాం, సింపుల్గా బట్టలు అందులో మనం బట్టలు వేసేస్తాము, నెంబర్ కొట్టేయగానే అదే వాష్ చేసి మనకి ఇస్తుంది. ఇక్కడ మీరు ఉతుకుతున్నారా, మీ బదులుగా ఒక వాషింగ్ మెషిన్ అనేది మీ బట్టలు ఉతుకుతుందా? వాషింగ్ మెషిన్ ఉతుకుతుంది. అలానే ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్లో మీరు టెస్టింగ్ చేస్తున్నారు. ఓకే. మాన్యువల్ టెస్టింగ్లో టెస్టింగ్ ఎవరు చేస్తున్నారండి? మీరు చేస్తున్నారు. మరి ఆటోమేషన్ టెస్టింగ్లో మరి ఆటోమేషన్ టెస్టింగ్లో ఆటోమేషన్ టూల్, టెస్టింగ్ టూల్ మీ బదులుగా టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తాయండి. ఓకే. ఆటోమేషన్ టూల్ అనేది ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అనేది మీ బదులుగా ఆటోమేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకే. ఇక్కడేమో మీరు మీరు టెస్టింగ్ చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు అప్లికేషన్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవుతుంది. ఆటోమేషన్ టెస్టింగ్లో మీ బదులుగా ఆటోమేషన్ టూల్ పనిచేస్తుందండి. ఓకే. సో సో ఎలా పనిచేస్తుందో అని మనం చూద్దాం. ఓకే. ఇక నేను డయాగ్రామ్ ఫార్మాట్గా నేను చెప్తాను. ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది. కంప్యూటర్లో కంప్యూటర్ ముందట ఇక్కడ ఇంతకుముందు ఒక నిజమైన పర్సన్ కూర్చొని చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్ బదులుగా ఒక ఆటోమేషన్ టూల్. మనకు మార్కెట్లో చాలా ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయండి. మన మార్కెట్లో చాలా ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. అందులో ఒకనొక ఆటోమేషన్ టూల్ వచ్చేసి ఏంటంటే సెలీనియం ఆటోమేషన్ టూల్. ఓకే. సెలీనియం టెస్ట్ ఆటోమేషన్ టూల్ అంటాం దీన్ని. ఓకే. టెస్ట్ ఆటోమేషన్ అంటాం. ఓకే. ఇది టూల్. మీ బదులుగా ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ సెలీనియం టెస్ట్ ఆటోమేషన్ టూల్ మీ బదులుగా ఆ, ఈ ఆటోమేషన్ టూల్ అదే బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటుంది, అదే అదే యూఆర్ఎల్ బ్రౌజర్ని పెద్దగా చేస్తుంది, అదే 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 ఈ టూలే ఈ యొక్క యూఆర్ఎల్ని ఇందులో టైప్ చేసి బ్రౌజ్ చేస్తుంది. అప్లికేషన్ పేజ్ వచ్చిన తర్వాత ఇదే టూల్ వచ్చేసి సెర్చ్ బాక్స్ ఫీల్డ్లో ఒక టెక్స్ట్ టైప్ చేస్తుంది. ఇదే టూల్ వచ్చేసి ఒక రియల్ పర్సన్, ఓకే, నిజమైన పర్సన్ ప్రమేయం లేకుండానే ఇదే టూల్ వచ్చేసి బటన్ క్లిక్ చేస్తుంది. తర్వాత మనకి రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ పేజ్లో మనం సెర్చ్ చేసిన ప్రోడక్ట్ వస్తుందా లేదో కూడా ఇది టూలే చెక్ చేస్తుంది. తర్వాత ఈ యొక్క టెస్ట్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? ఆటోమేషన్ టూలే వచ్చిన రిజల్ట్స్ ద్వారా చెక్ చేస్తారు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆటోమేషన్ టూలే టెస్టింగ్ అనేది చేస్తుంది. మీ బదులుగా ఒక ఆటోమేషన్ టూల్ టెస్టింగ్ని పర్ఫామ్ చేస్తే దాన్ని మనం ఆటోమేషన్ టెస్టింగ్ అంటామండి. ఇంకేం లేదు. ఓకే. మీరు సొంతంగా ఒక కంప్యూటర్ ముందర కూర్చొని మీ చేతుల ద్వారా కళ్ళ ద్వారా టెస్టింగ్ పర్ఫామ్ చేస్తే దాన్ని మాన్యువల్ టెస్టింగ్ అన్నాము. ఓకే. అలా కాకుండా మీ బదులు ఒక ఆటోమేషన్ టూల్ వచ్చేసి దాన్ని టెస్టింగ్ చేస్తుందంటే దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ టూల్ అంటామండి. ఓకే. ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. ఓకే. మీ బదులుగా ఒక టెస్ట్ ఆటోమేషన్ టూల్ వచ్చేసి ఒక అప్లికేషన్ మీద టెస్టింగ్ చేస్తే దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అనేది అంటాం. ఓకే. మరి ఆటోమేషన్ టూల్ దానికి అదే ఆలోచించుకొని టెస్టింగ్ అనేది చేస్తుందండి. మరి ఆటోమేషన్ టెస్టింగ్ అయినా కానీ దానికి అదే ఆలోచించుకొని చేస్తుందండి టెస్టింగ్? కాదు కదా. ఇప్పుడు మనం వాషింగ్ మెషిన్ తీసుకున్నాము. వాషింగ్ మెషిన్లో వాషింగ్ మెషిన్ బట్టలు తెచ్చుకొని అందులో వేసుకొని మన ఇంట్లో ఏ మురికి బట్టలు ఉన్నాయో, ఏవైతే వాషింగ్ చేయాల్సిన అవసరం ఉందో, ఓకే, ప్రతి క్లాత్ కానీ బట్ట కానీ అది ఫైండ్ అవుట్ చేసుకొని ఇల్లు మొత్తం తిరిగి బట్టలన్నీ సేకరించి దానిలో అది వేసుకొని వాషింగ్ చేస్తుందా అండి? కాదు కదా. మనం హెల్ప్ చేస్తాం కదా. మన ప్రమేయం లేకుండా అయితే వాషింగ్ మెషిన్ పనిచేయదు. ఓకే. మనం ఏం చేయాలి? మనము మన సొంత తెలివితోటి ఆలోచించి అరే ఏ ఏ బట్టలు మనం వాషింగ్కి ఇవ్వాలి అనేది చూసుకొని అన్ని కలెక్ట్ చేసుకొని ఒక బాస్కెట్లు వేసుకొని ఆ బాస్కెట్ లో అన్ని బట్టలన్నీ మన ఇంట్లో ఉన్న బట్టలు ఏవైతే
వాషింగ్ చేయాలనుకున్నామో అన్నీ మనం ఒక బట్ట ఓకే ఒక బుట్టలో వేసుకొని అవన్నీ వాషింగ్ మెషిన్ తీసుకెళ్ళి ఆ వాషింగ్ మెషిన్లో ఈ బట్టలు కొంచెం సర్ఫ్ పౌడరు ఓకే మళ్ళీ ఆ వాషింగ్ మెషిన్ని ప్లగ్ పాయింట్ కనెక్ట్ చేసి బటన్ ఆన్ చేసి తర్వాత వాషింగ్ మెషిన్ ఆన్ చేసి అందులో టైమర్ పెట్టి ఓకే అన్ని స్టార్ట్ చేస్తే ఒక టైం తర్వాత వాషింగ్ మెషిన్లో అయిపోయిన తర్వాత కూడా వాషింగ్ అయిన తర్వాత కూడా సరిపోదు మనం అక్కడ ఆ బట్టల్ని తీసేసి ఆ, తర్వాత మంచిగా ఆరేసి ఓకే అవన్నీ మనం వేసుకుంటాం కదా వాషింగ్ మెషిన్ ఓన్లీ వాషింగ్ చేస్తుంది ఆటోమేషన్ టూల్ కూడా అంతే అండి అది ఓన్లీ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేస్తుంది కానీ అది టెస్టింగ్ పర్ఫామ్ చేయడానికి టెస్టింగ్ చేయడానికి కావాల్సిన అన్నీ మనం పొందుపరచాలి ఓకే అది ఎలా అనేది చెప్తాను మీకు దానికన్నా ముందు ఒక చిన్న డెమో ఇస్తానండి ఈ డెమో మీకు అర్థం కావచ్చు అర్థం కాకపోవచ్చు ఒక సినిమా లాగా చూడండి ఓకే మీరు ఒక డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోయి నాకు మొత్తం తెలవాలి ఇది ఎట్లా చేశారో నాకు ఇప్పుడే తెలియాలి అన్నట్టుగా పెట్టుకోకండి ఆశలు మీరు ఇప్పుడు చాలా ఎర్లీగా ఉన్నారు కాబట్టి ఓకే ఇప్పుడిప్పుడే మీరు సెలీనియం ఆటోమేషన్ నేర్చుకోబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఇంకా చాలా నేర్చుకునేటివి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ రోజే నాకు ఆటోమేషన్ రావాలంటే కుదరదండి ఓకే ఓకే సో మీరేంటంటే ఒక సినిమా లాగా అంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఒకటి మీకు చూపిస్తాను అది ఒక సినిమా లాగా చూసి అరే ఇదా ఆటోమేషన్ అనేది మీ ఒక ఐడియా తెచ్చుకోండి తప్ప ఇది ఎలా చేయాలనేది ఆలోచించకండి ఓకే సో దీనికోసం ఏం చేస్తానంటే నేను కొన్ని చేస్తాను ఓకే ఇక్కడ ఒక కొన్ని చేస్తున్నాను ఇది ఎందుకు అనేది ఏమిటి ఎలా అనేది మీరు ఆలోచించకండి ఒక సినిమా లాగా చూడండి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను ఒక సినిమా లాగా చూడండి ఒక ప్రేక్షకుల్లాగా చూడండి ఓకే సరిపోతుంది ఓకే ఇంకేం చేయాల్సిన అవసరం అనేది లేదండి ఓకే ఇలా ఓపెన్ చేస్తున్నాను సో ఎందుకు ఓపెన్ చేస్తున్నాను ఏం చేస్తున్నాను ఇవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను ఇవన్నీ బేసిక్స్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏం కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చింది నాకు ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటున్నాను ఇక్కడ సెర్చ్ ఫంక్షనాలిటీ మీకు ఇంతకుముందు మాన్యువల్గా ఒక టెస్ట్ చూపించాను కదా సెర్చ్ ఫంక్షనాలిటీ అట్లనే ఒక టెస్ట్ ఉంది ఇక్కడ వెరిఫై సెర్చ్ విత్ వ్యాలిడ్ ప్రొడక్ట్ అని కొంచెం కోడ్ రాసుకున్నాను చూడండి ఇక్కడ ఈ ఫైల్లో ఏం రాసుకున్నానండి కోడ్ రాస్తాను ఓకే ఈ కోడ్ రాస్తాను ఓకే ఈ కోడ్ రాసి ఇక్కడ నేను ఇక్కడ రన్ చేస్తున్నాను ఓకే రన్ చేస్తున్నాను ఏమవుతుందో చూద్దాం చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఆటోమేషన్ బ్రౌజర్ ఆటోమేటిక్గా నేను ఏం చేయను ఇక్కడ అక్కడ రన్ కొట్టిన తర్వాత నేను చేయాల్సిన అవసరం ఏం లేదు చూడండి బ్రౌజర్ ఆటోమేటిక్ ఓపెన్ అయింది అప్లికేషన్ వచ్చేసింది సెర్చ్ చేసింది వెరిఫై చేసింది పాస్ అయిందా ఫెయిల్ అయిందా టెస్ట్ టెస్ట్ కూడా పాస్ అయిపోయిందండి చాలా ఫాస్ట్గా ఆటోమేషన్ అనేది జరిగింది మీరు ఇంకా చాలా స్క్రిప్ట్స్ నేను చూడాలనుకుంటున్నా అంటే ఇట్లా కూడా చేయొచ్చు అండి మనం ఏం చేయొచ్చు అంటే రన్నాలు కొడతాను చూడండి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి రన్ అవుతూనే ఉంటాయి చూడండి ఒక చిన్న డెమో అండి ఇది ఎలా చేసాము ఎందుకు చేసాము ఎట్లా చేసాము అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ టెస్టింగ్ అనేది జరిగిపోతుంది చూడండి ఒక ఆటోమేషన్ టూల్ మన ప్రమేయం లేకుండానే బ్రౌజర్స్ ఓపెన్ చేస్తుంది క్లోజ్ చేస్తుంది దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అన్ని చెక్ చేస్తుంది చూడండి ఒక్క టెస్ట్ కాదండి చాలా టెస్టులు చేస్తుంది ఇట్లా ఉంటుందండి ఓకే రియల్ టైంలో మనకి ఇలా ఉంటుంది ఆటోమేషన్ టూల్ మనం వాడడం వల్ల మన వాషింగ్ మెషిన్ ఎట్లయితే బట్టలు ఉతికేస్తుందో మనకి మన ప్రమేయం లేకుండా అట్లనే ఆటోమేషన్ టూల్ కూడా మనం ప్రమేయం లేకుండానే ఓకే ఇక్కడ మనము చేయాల్సిన అవసరం టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేకుండా అదే మనకు టెస్ట్ చేసి చెప్పేస్తుంది అన్నట్టు ఇదే ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఇంకేం లేదు చూద్దాం అన్ని రన్ కానీ చూద్దాము రిజల్ట్స్ అనేది మనకు వస్తే తర్వాత సెర్చ్ ఫంక్షనాలిటీకి సంబంధించిన చాలా టెస్ట్లు ఉన్నాయండి ఇందులో నేను రాశాను ఆల్రెడీ కోడ్ అన్ని చూడండి చాలా వెరిఫై చేస్తుంది జాగ్రత్తగా అది అంతా టెస్టింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఓకే మీరు మాన్యువల్గా చేయట్లేదంటే టెస్టింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుందండి ఇక్కడ చిన్న డెమో అండి ఇది ఓకే ఇది చిన్న డెమో అంతే సో మీకు కూడా ఒక ఐడియా ఉండాలి కదండి అంటే ఆటోమేషన్ ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది ఉండాలి ఏదో వచ్చేసాము సెలీనియం ఆటోమేషన్ అంటున్నారు అదేంటో తెలియదు నేను నేర్చుకుంటా అంటే కుదరదు ఓకే మీరు ఏం చేయాలండి మీరు తెలుసుకోవాలి మీరు అసలు ఎందుకు జావా నేర్చుకోవాలి ఎందుకు ఆటోమేషన్ నేర్చుకోవాలి దానివల్ల ప్రయోజనం ఏంటి అసలు చేస్తే ఏం జరుగుతుంది ఇదంతా రిజల్ట్ అండి ఇది లాస్ట్ చెప్తారు మీకు నేను ముందే చూపిస్తున్నాను అసలు ఆటోమేషన్ అనేది ఎలా జరుగుతుంది ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఎలా జరుగుతుంది మాన్యువల్ టెస్టింగ్ బదులు ఆటోమేషన్ టెస్టింగ్ ఎందుకు వాడతాం ఇక్కడ అని చెప్పేస్తున్నాను మీకు ఓకే ప్రాక్టికల్గా మీకు చూపించి చెప్తున్నాను మీకు చూడండి ఎన్నో టెస్టులు ఓకే మీరు ఇంత ఫాస్ట్గా చేయగలుగుతారండి ఆటోమేషన్ టెస్టింగ్ చేయగలుగుతారా చేయలేరు కదా
ఆటోమేషన్ చూడండి ఎంత ఫాస్ట్గా చెక్ చేస్తుంది. చూసి రిజల్ట్స్ కూడా ఇచ్చేసింది మనకి. ఇన్ని టెస్టులు టెస్ట్ చేసి అన్ని పాస్ అయినాయని చెప్పేసి ఇచ్చేసింది కూడా. 20లో 20 కూడా పాస్ అయిపోయినాయండి, ఒకటి కూడా ఫెయిల్ కాలేదు, ఒకటి కూడా సిక్ కాలేదు అని చెప్తుంది. సరే ఇదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తే మీరు ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా ఉందండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నట్టు. హౌ క్యాన్ ఏ టూల్ పర్ఫామ్ టెస్టింగ్ అని ఒక టాపిక్ ఉంది. ఒక టూల్ టెస్టింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుందండి? ఒక టూల్ టెస్టింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు వాషింగ్ మెషిన్ వాషింగ్ ఎట్లా చేస్తుంది, అదే చేస్తుందా? కాదు కదా. నేను నా బట్టలు ఏవైతే ఉతికేటివి ఉన్నాయో అన్ని ఫైండ్ చేసుకొని, అవి దొరికించుకొని, వాటిని ఒక బాస్కెట్లో పెట్టుకొని వాషింగ్ మెషిన్కి వెళ్ళి వాషింగ్ మెషిన్లో వేసి దానిలో సర్ఫ్ వేసి, ఓకే, దానిలో వాటర్ ఏమైనా ఉంటే ఫిలప్ చేసి, లిడ్ క్లోజ్ చేసి, బటన్స్ వేసి, టైమర్ సెట్ చేసి, అన్ని ఆప్షన్స్ కరెక్ట్ సెట్ చేసి పెడితే నాకు నచ్చినట్టు అది ఉతుకుతుంది కదా. వాషింగ్ మెషిన్ నాకు నచ్చినట్టు బట్టలు ఉతుకుతుంది. అట్లనే ఇక్కడ ఆటోమేషన్ టూల్ కూడా దాని అదే చేసుకోలేదండి. మనం సాఫ్ట్వేర్ టెస్టర్స్ కదా మనము. మనం ఏం చేయాలంటే, అది ఏం చేయాలి చెప్పాలి మనం దానికి. ఎట్లయితే వాషింగ్ మెషిన్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఇట్లా బట్టలు ఉతుకు అని చెప్పామో, ఇక్కడ కూడా ఆటోమేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు ఆ టూల్కి చెప్పాలి, ఇలా నువ్వు ఆటోమేషన్ చెయ్యు అని చెప్పాలి. ఇలా నువ్వు టెస్టింగ్ చేయాలని ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి. ఏ రూపంలో చెప్పాలి? దాన్ని నేను కోడ్ రూపంలో చెప్పాలి. కోడ్ అంటే ఏంటండి? ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. దానికి ఒకళ్ళకి ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి వస్తుంది, మీరు ఏం చేస్తారండి? పని మనిషి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే మీకు నచ్చినట్టు చేయాలి కదా తను. మీకు నచ్చినట్టు తను పనులు చేయాలి ఇంట్లో. బట్టలు ఉతుకుమన్నప్పుడు బట్టలు ఉతకాలి, లేకపోతే ఆ, గిన్నెలు తోమన్నప్పుడు గిన్నెలు తోమాలి. ఓకే, ఇంకా ఏమైనా పనులు ఉన్నప్పుడు ఇల్లంతా క్లీన్ చేయాలన్నప్పుడు ఇల్లు క్లీన్ చేయాలి. మీరు చెప్పినట్టు చేస్తుంటాను. తన పని తనే చేసినా కానీ, మీరు బదులు తన పని చేసినా కానీ, మీరు చెప్పినట్టు, ఓకే, మీరు ఏదైతే చెప్పినట్టు తను అది ఫాలో అయ్యి చేస్తుంది కదా. ఓకే, అట్లనే ఇక్కడ ఆటోమేషన్ టూల్ కూడా పని చేస్తుంది పని మనిషిలాగా. కాకపోతే మీరు దానికి చెప్పాలి, ఎలా చేయాలి పని అనేది చెప్పాలి, ఎప్పుడు ఏం చేయాలని మనం చెప్పాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆటోమేషన్ టూల్కి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇట్లా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఇందులో కోడ్ రాసుకుంటామండి మనమంతా. ఇక చూడండి, చాలా ఇప్పటివరకు 20 టెస్టులు రన్ అయినాయి కదా. ఆ 20 టెస్టులు అన్నిటికీ నేను కోడ్ రాసాను చూడండి. ఈ కోడ్ అంతా జావా లాంగ్వేజ్ వాడినాను. జావా ఈ యొక్క ఎగ్జాంపుల్ నేను జావా ప్రోగ్రామింగ్ వాడాను. జావాతో పాటు సెలీనియం ఆటోమేషన్ కూడా, కమాండ్స్ కూడా వాడుకున్నాను ఇక్కడ. ఓకే, ఈ కోడ్ అంతా రాసాను చూడండి. నా నేను రాయాలి, ఇది ఇట్లా రాయాలి నేను. ఓకే, నువ్వు ఇట్లా రాయాలి నేను. పబ్లిక్ వాయిడ్ అని చెప్పేసి వెరిఫై సెర్చ్ ఫంక్షనాలిటీ. ఓకే, ఫంక్షనాలిటీ నో ఏదో ఒకటి రాస్తున్నాను ప్రస్తుతానికి డెమోగా. ఇలా నేను కోడ్ రాయాలండి. కోడ్ రాసి ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. దానికి అవసరమైనన్ని, ఆటోమేషన్ టూల్కి అవసరమైన నేను పొందుపరచాలి ఇక్కడ. ఇక్కడ ల్యాండింగ్ పేజ్. ఓకే, ల్యాండింగ్ పేజ్ ఇక్కడ రాస్తున్నాను, కోడ్ రాస్తున్నాను చూడండి. ల్యాండింగ్ పేజ్ డాట్ క్లిక్ ఆన్ మై అకౌంట్, ల్యాండింగ్ పేజ్ డాట్ సెలెక్ట్ లాగిన్ ఆప్షన్. ఓకే, అట్లా ఏదో ఒకటి రాస్తున్నాను కోడ్. ఇక్కడ కోడ్ రాసి ఇది నేను రన్ చేయాలి. ఓకే, ఇక్కడ కోడ్ రాయకపోతే ఆటోమేషన్ టూల్ ఏమైనా టెస్టింగ్ జరుగుతుందో చేయలేదు. ఇదంతా ఎవరు రాశారు? కోడ్ నేను రాశాను. ఓకే, ఈ ఆటోమేషన్ టూల్ కావాల్సిన కోడ్ అంతా నేను రాసి పెట్టాను. నేను ఇచ్చిన ఈ కోడ్ని అది ఇన్స్ట్రక్షన్స్ లాగా భావించి, ఓకే, నేను ఇచ్చిన ఈ కోడ్ని అది ఇన్స్ట్రక్షన్స్ లాగా నేను ఇలా చేయాలి అని అది భావించి, నేను ఈ స్క్రిప్ట్స్ని నేను ఇప్పుడు వాషింగ్ మెషిన్ని మనము స్టార్ట్ ఎట్లా చేస్తాం అట్లా మనం రన్ కూడా చేయాలి. ఓకే, రన్ చేయడానికి ఏం చేయాలా? వాషింగ్ మెషిన్ బటన్ ఆన్ చేసినట్టు ఇక్కడ నేను రన్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు వాషింగ్ అనేది జరుగుతుంది కదా వాషింగ్ మెషిన్. అట్లనే ఇక్కడ ఆటోమేషన్ ప్రతి టెస్ట్ కూడా రన్ అవుతూ ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి రన్ అవుతూ ఉంటుంది ఇక్కడ అట్లా. సో ఇక్కడ చూడండి, హౌ కెన్ ఏ, ఇక్కడ ఆపేస్తానండి, ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా, సరిపోతుంది. ఇక్కడ చూడండి, హౌ కెన్ ఏ టూల్ పర్ఫామ్ టెస్టింగ్ అంటే, టెస్టర్స్ విల్ డూ సమ్ కోడింగ్ అండి. అంటే ఇప్పుడు నేను ఒక టెస్టర్ లాగా భావించండి. నేనేం చేస్తానంటే, నేను కోడ్ రాస్తానండి. జావాలో సెలీనియం ఆటోమేషన్ వాడుకొని, సెలీనియం ఆటోమేషన్ లైబ్రరీస్ వాడుకొని కొంచెం కోడ్ రాస్తాను. కోడ్ రాసి ఆ కోడ్ని ఈ యొక్క ఆటోమేషన్ టూల్కి, సెలీనియం ఆటోమేషన్ టూల్కి ఇచ్చేస్తాను. అప్పుడు సెలీనియం ఆటోమేషన్ టూల్ ఈ కోడ్ని ఏం చేస్తుందంటే, ఇన్స్ట్రక్షన్స్ లాగా, ఆ కోడ్ని ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా భావించి, ఆ కోడ్ ఎట్లెట్లా అయితే రాసామో ఆ కోడ్లో నేను ఏమేం చేయాలని ఆటోమేషన్ భావిస్తుందో అదంతా ఆటోమేషన్ టూల్ అనేది ఆ కోడ్ని అనుసరించి, మనం కోడ్ రాసిన తగ్గట్టు ఆ కోడ్లో ఈ ఆటోమేషన్ టూల్ ఎట్లా టెస్ట్ చేయాలని మనం చెప్పిన విధానం ఉందో అలానే అది టెస్టింగ్ అనేది చేస్తుందండి. ఓకే, దాన్ని సొంతగా చేసుకోదండి ఆటోమేషన్ అనేది. దానికి మనం కష్టపడాలి. మనం ఆటోమేషన్ కోడ్ రాయాలి దానికి. సెలీనియం జావా వాడుకొని కొన్ని ఆటోమేషన్ కోడ్ రాసి దానికి ఇవ్వాలి.
అప్పుడు ఆ కోడ్ని అది ఇన్స్ట్రక్షన్స్ లాగా భావించి టెస్టింగ్ అనేది చేస్తుంది. సరే అండి, మీకు ఒక ఐడియా వచ్చింది అనుకున్నాము. ఓకే, ఆటోమేషన్ అనేది ఏంటి, ఎట్లా, ఇదంతా మీరు సొంతంగా మీరు నేర్చుకొని చేయాలంటే ఇప్పుడు ఈ రోజు చేయలేరు కదా. ఈ కోడ్ అంతా ఇప్పుడు రాయమంటే మీరు రాయాలి, మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏం రాసానది రాదు, అర్థం కాదు. అర్థం కావాలంటే నా యొక్క సెషన్స్ని మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఏది కూడా మిస్ చేయకుండా నా సెషన్స్ అన్ని ఫాలో అవ్వండి, ఒకటి తర్వాత ఒకటి ఫాలో అవ్వండి. అప్పుడు ఏమవుతుంది మీకు, నా సెషన్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు నేర్చుకోవాలి. మీరు ఫస్ట్ ఇదంతా చేయాలంటే, ఇప్పుడు బైక్ నడపాలంటే ఫస్ట్ డేనే మీకు బైక్ ఇచ్చేసి నడపమంటే మీరు నడపగలుగుతారా? మీకు చెప్పాలి కదా, నేను ఒక ట్రైనర్ లాగా నేను ఏం చేయాలి మీకు, అరే ఇట్లా కాదు ఇట్లా బైక్ నడిపేటప్పుడు మీరు ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి అని చెప్తాను కదా నేను. ఓకే, ఇట్లా గేర్స్ ఉంటాయి, ఇట్లా, ఓకే, యాక్సిలేటర్ ఇట్లా ఇవ్వాలి, ఆపడానికి బ్రేక్ వేయాలి, ఇట్లా స్లోగా నడపాలి, రౌండ్ రౌండ్ అట్లా అంటే కొన్ని నేర్పిస్తాను నేను. మీరు నేర్చుకున్న తర్వాతనే అప్పుడు బైక్ నడపమంటే నడపగలుగుతారు. ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు మీరు బైక్ నడపాలి అన్నట్టు అయిపోతుంది. ఓకే, అలా కాదండి. ఓకే, ఫస్ట్ దీనికి కావాల్సినవన్నీ మీకు నేర్పిస్తాను. ఓకే, రాబోయే సెషన్స్లో ఒక్కొక్కటి నేర్చుకోండి. నేర్చుకొని మీరు అప్పుడు ఎట్లయితే బైక్ నడుపుతారో నేర్చుకున్న తర్వాత అట్లనే ఆటోమేషన్ కూడా మీరు చేయగలుగుతారు. అంత పెద్దదేం కాదండి, చాలా సింపుల్ ఇదంతా. ఓకే, జస్ట్ చాలా కాంప్లికేట్ చేసి మాట్లాడతారు కానీ చాలా సింపుల్ అండి. ఇది ఒకటి తర్వాత ఒకటి మీరు ఒక్క సీక్వెన్స్లో నేర్చుకుంటే మాత్రం సెలీనియం ఆటోమేషన్ అనేది చాలా ఈజీ అండి, ఏం లేదు. ఓకే, చాలా ఈజీ. అయితే ఇప్పుడు స్- అయితే చాలా ఆటోమేషన్ టూల్స్ అనేది మనకు ఉంటాయండి. ఓకే, మనకి మార్కెట్లో చాలా ఆటోమేషన్ టూల్స్ ఉంటాయండి. ఓకే, నేను ఇట్లా చాట్ జీపీటీ కానీ ఇట్లాంటి దానికి వెళ్ళేసి లిస్ట్ డౌన్ ఫేమస్ 10 టెస్ట్ ఆటోమేషన్ టూల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, ఓకే అని రాస్తాను. ఓకే, ఇట్లా సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక 10 టూల్స్ ఇస్తుందండి లిస్ట్. ఏమేమి టూల్స్ మనకు మార్కెట్లో మంచిగా ఉన్నాయి ఇప్పుడు అనేది చెప్తుంది ఇక్కడ. ఓకే, చూడండి. ఓకే, సెలినియం అనేది ఒక ఆటోమేషన్, ఇక్కడ కొన్ని వచ్చినాయంటే క్యాన్ యూ రిమూవ్ జే యూనిట్ కుకుంబర్ అండ్ పోస్ట్ మ్యాన్ యాజ్ దే ఆర్ నాట్ టెస్ట్ ఆటోమేషన్ టూల్స్ ఫర్ టెస్టింగ్ వెబ్ అప్లికేషన్స్. చూద్దాం, కొంచెం కరెక్ట్ రిజల్ట్ రాలేదు, అందుకోసం నేను ప్రాంప్ట్ చేంజ్ చేశాను ఇక్కడ. చూద్దాం ఈసారి వస్తాయి అనుకుంటున్నాను. యా, వస్తున్నాయి అనిపిస్తుంది నాకు. అన్ని టాప్ ఏమున్నాయి టూల్స్ అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, కొన్ని టాప్ 10 అని అడిగాను. చాలా ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయండి మార్కెట్లో మనకి. ఓకే, సెలీనియం అనేది చాలా వినే నేమ్. చూడండి ఫస్ట్ పొజిషన్లో ఏమి ఇచ్చింది అంటే అది సెలీనియం ఇచ్చింది. ఓకే, సెలీనియం అనేది ఒక ఆటోమేషన్ టూల్. ఒకానొక, ఓకే, చాలా టూల్స్లో సెలీనియం ఒకటి, కానీ చాలా పాపులర్ అండి, చాలా ఫేమస్ అండి మార్కెట్లో. సెలీనియం కాకుండా మనకి ఏపీఎం అని ఇంకో ఆటోమేషన్ టూల్ ఉంది. తర్వాత టెస్ట్ కంప్లీట్ అనే ఒక ఆటోమేషన్ టూల్ ఉంది. క్యాటలోన్ స్టూడియో అని ఇంకొక ఆటోమేషన్ టూల్ ఉంది. సైప్రెస్ అని ఇంకొక టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఉంది. రానోరెక్స్ అని ఇంకో ఆటోమేషన్ టూల్ ఉంది. రోబోట్ ఫ్రేమ్వర్క్ అని ఉంది. ప్లే రైట్ అని ఉంది. ప్రొట్రాక్టర్ ఉంది. పప్పెటర్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. చాలా 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 ఉన్నాయి. ఈఎఫ్టీ అని చాలా ఆటోమేషన్ టూల్స్ మనకి మార్కెట్లో ఉన్నాయి. సెలినియం అంటే ఏంటండి, సెలినియం కూడా ఒక ఆటోమేషన్ టూల్. ఇప్పుడు ఏదైతే మీకు చిన్న డెమో ఇచ్చానో సెలినియం ఆటోమేషన్ టూల్ ద్వారానే ఇచ్చాను మీకు డెమో. ఓకే, ఆ సెలినియం అనే ఆటోమేషన్ టూల్ ఎట్లా ఆటోమేషన్ చేస్తుంది, అట్లనే మిగతా ఆటోమేషన్ టూల్స్ కూడా అట్లనే ఆటోమేషన్ చేస్తాయండి. ఓకే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సెలినియం అనేది ఒక ఆటోమేషన్ టూల్ అండి, టెస్ట్ ఆటోమేషన్ టూల్. అది ఏం చేస్తుంది అంటే టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఏం చేయాలో ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తుంది కదా, సెలీనియం కూడా టెస్ట్ ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తుంది అన్నట్టు. మనం ఇచ్చిన కోడ్ తీసుకొని ఆ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ లాగా భావించి టెస్టింగ్ చేసే టూల్ని, మన బదులుగా టెస్టింగ్ చేసే టూల్ని మనము టెస్ట్ ఆటోమేషన్ టూల్ అంటాము. చాలా టెస్ట్ ఆటోమేషన్ టూల్స్ మార్కెట్లో ఉన్నాయి, సెలీనియంలో అందులో ఒకటి. సెలీనియం అనేది అర్థమైంది కదండి, సెలీనియం కాకుండా ఏమేమి ఆటోమేషన్ టూల్స్ కూడా ఉన్నాయో మీకు అర్థమైంది ఇప్పుడు. మరి ఎలాంటి అప్లికేషన్స్ ఈ సెలీనియం ఆటోమేషన్ టూల్స్ ఆటోమేట్ చేస్తుంది? ఓకే, మన అప్లికేషన్స్ని టెస్ట్ చేయడానికి ఆటోమేషన్ టూల్స్ వాడుతున్నాం. మరి ఈ ఆటోమేషన్ సెలీనియం అనే ఆటోమేషన్ టూల్ అన్ని రకాల అప్లికేషన్స్ని ఆటోమేట్ చేయగలుగుతుందా అనేది క్వశ్చన్ అండి. సెలీనియం అనే ఆటోమేషన్ టూల్ అన్ని రకాల అప్లికేషన్స్ ని ఆటోమేట్ రకరకాల అప్లికేషన్స్ ఉంటాయండి. మనం కొన్ని డెస్క్టాప్ అప్లికేషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఒక పెయింట్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది బ్రౌజర్లో ఏమైనా రన్ అవుతుందా? ఈ పెయింట్ సాఫ్ట్వేర్ బ్రౌజర్లో రన్ అవుతుందా? లేదండి, ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన రన్ అవుతుంది. ఇది ఓకే, ఈ పెయింట్ సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన రన్ అవుతుంది, కానీ ఇది బ్రౌజర్లో రన్ అవ్వట్లేదు. సో ఈ అప్లికేషన్ మనము డెస్క్టాప్ అప్లికేషన్, స్టాండ్ అలోన్ అప్లికేషన్,
విండోస్ మెషిన్లో ఉంది కాబట్టి విండో బేస్డ్ అప్లికేషన్, చాలా పేర్లతో పిలుస్తామండి వీటిని. ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇది డెస్క్టాప్ అప్లికేషన్ అంటాం. అట్లా మీకు మొబైల్ ఫోన్స్ గురించి తెలుసు కదండి, మొబైల్. ఓకే. అట్లనే మీకు మొబైల్ అప్లికేషన్స్ గురించి తెలుసు కదా. చూపిస్తాను మీకు. ఇక్కడ దానికి వెళ్తే మీకు కొన్ని ఇమేజెస్ ఉంటాయి చూడండి. మ్మ్. ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ కనబడుతుంది కదా. మొబైల్ ఫోన్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి చూడండి. వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ మెసెంజర్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఓకే, అట్లా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ అప్లికేషన్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నామంటే మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ కానీ యాపిల్ ఐ స్టోర్లోకి నుంచి పోయి మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేస్తాం. మరి ఈ అప్లికేషన్స్ మొబైల్లో వర్క్ అవుతున్నాయి కదా, ఇన్స్టాల్ చేసి రన్ చేసుకొని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని మొబైల్ అప్లికేషన్స్ అంటాం. ఏవైతే అప్లికేషన్స్ మీకు డైరెక్ట్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతున్నాయి వాటిని డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాము. ఏవైతే అప్లికేషన్స్ మీకు మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి మొబైల్ ఫోన్ మీద వర్క్ అవుతున్నాయో మొబైల్ అప్లికేషన్స్ అంటాము. అయితే ఓకే, ఏవైతే అప్లికేషన్స్ మీ బ్రౌజర్లో రన్ అవుతున్నాయో Amazon.in ఒక అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ అమెజాన్ అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుందండి ఇప్పుడు? బ్రౌజర్లో. ఇలాంటి అప్లికేషన్ని, ఏదైతే అప్లికేషన్ని బ్రౌజర్లో రన్ చేస్తున్నామో అలాంటి అప్లికేషన్స్ని మనం వెబ్ అప్లికేషన్స్ అంటామండి. ఏమంటామండి? వెబ్ అప్లికేషన్స్ అంటాం. ఇలాంటి అప్లికేషన్స్ ని మనము వెబ్ అప్లికేషన్స్ అని అంటాము. సో మరి సెలీనియం వచ్చేసి అన్ని రకాల అప్లికేషన్స్ ని ఆటోమేట్ చేస్తుందా? ఎలాంటి ఇప్పుడు మనకు చూపించిన కేటగిరీస్ లో డెస్క్టాప్ అప్లికేషన్ ఒకటి. ఓకే, డెస్క్టాప్ అప్లికేషన్ ఒక రకం. ఓకే. తర్వాత ఏవైతే అప్లికేషన్స్ ని ఈఎక్సీ ఫైల్ ద్వారా మనము కంప్యూటర్ మీద ఇన్స్టాల్ చేస్తామో అలాంటి అప్లికేషన్స్, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ, ఓకే, పవర్ పాయింట్ కానీ, ఎక్సెల్ కానీ, ఓకే, ఆ, రకరకాల సాఫ్ట్వేర్స్ కానీ, ఓకే, రకరకాల సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా మనం. ఓకే. ఇప్పుడు నేను కంట్రోల్ ప్యానల్కి వెళ్తే చాలా సాఫ్ట్వేర్లు కనబడతాయి మనకి. చూద్దాం కొన్ని సాఫ్ట్వేర్స్ ఏమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతాను. ఇక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ అంటే చాలా సాఫ్ట్వేర్స్ వస్తాయి. ఇక్కడ ఫ్లక్స్ అని ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశానండి. నా మెషిన్లో ఒక ఫ్లక్స్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉందండి. ఇది ఎందుకు వాడుతున్నా తెలుసా మీకు? ఫ్లక్స్ అనే సాఫ్ట్వేర్ ఎందుకు వాడుతున్నా నా మెషిన్లో అంటే, చాలా సేపు నేను సిస్టమ్ మీద కూర్చుంటానండి. ఓకే, చాలా సేపు నేను సిస్టమ్ మీద కూర్చుంటాను. సో నా కన్నులో ఎఫెక్ట్ కాకుండా ఇది కాపాడుతుందండి. కొంచెం ఆ బ్లూ లైట్ ఉంటుంది కదా, కొంచెం ఫిల్టర్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్. ఫ్లక్స్ అని ఒక సాఫ్ట్వేర్ ఉందండి. ఓకే. మీకు ఆన్లైన్ ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అండి, మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇట్లా ఫాస్ట్ టోన్ అని ఇంకో సాఫ్ట్వేర్ వాడుతుంది. ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేశానండి, EXE ఫైల్ ద్వారా ఇన్స్టాల్ చేసుకున్నాను. ఫాస్ట్ టోన్ అనే సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది నాకు. అంటే చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి చూడండి. ఓకే. ఇక్కడ ఎక్స్ మైండ్ అనే సాఫ్ట్వేర్ ఉంది మనకి. ఓకే. అట్లా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి నా మెషిన్లో. ఏవైతే నా కంప్యూటర్ మీద ఇన్స్టాల్ చేశానో, లేకపోతే తన అప్లికేషన్, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలిక్యులేటర్ నేను ఇన్స్టాల్ చేయలేదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో బై డిఫాల్ట్గా వచ్చింది. ఇది కూడా డెస్క్టాప్ అప్లికేషన్ అంటాం. మనం ఇన్స్టాల్ చేసినా ఇన్స్టాల్ చేయకున్నా అవి ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయితే అలాంటి అప్లికేషన్స్ని మనం డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. మరి ఇట్లాంటి డెస్క్టాప్ అప్లికేషన్స్ని సెలీనియం అనే టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఆటోమేట్ జరుగుతుందంటే నో అండి. సెలీనియం సెలీనియం ఆటోమేషన్ టూల్ ద్వారా మనం డెస్క్టాప్ అప్లికేషన్ని ఆటోమేట్ చేయలేము. దానికి వేరే ఆటోమేషన్ టూల్స్ వాడాలి. ఏం టూల్స్ వాడొచ్చు అంటే టెస్ట్ కంప్లీట్ అని ఇంకొక ఆటోమేషన్ టూల్ ఉంది అండి మార్కెట్లో. టెస్ట్ కంప్లీట్ అనే ఆటోమేషన్ టూల్ ఉంది. తర్వాత యూఎఫ్టీ, ఇంతకుముందు దాన్ని క్యూటీపీ అనేవాళ్ళం. ఓకే, క్యూటీపీ అంటారు ఇంతకుముందు, అయితే ఇప్పుడు యూఎఫ్టీ అంటారు. అలాంటి టూల్స్ వాడి మనం డెస్క్టాప్ అప్లికేషన్స్ని ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి టూల్స్, ఇవి రెండే నేను చెప్పాను ఇక్కడ. ఓకే, డెస్క్టాప్ అప్లికేషన్స్కి. అట్లనే మీరు మొబైల్ అప్లికేషన్స్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మీరు మొబైల్ అప్లికేషన్స్ తీసుకోండి. ఏవైతే అప్లికేషన్స్ మన మొబైల్ ఫోన్లో ఉంటాయి, ఆండ్రాయిడ్ ఫోన్ కావచ్చు అండ్ ఐఓఎస్ ఫోన్ కావచ్చు, అలాంటి అప్లికేషన్స్ని కూడా ఆటోమేట్ జరుగుతుందా మరి సెలీనియం ఆటోమేషన్ టూల్ అంటే? ఇక్కడ కూడా ఆన్సర్ నో అండి. ఓకే, మొబైల్ అప్లికేషన్స్ని కూడా సెలీనియం అనే టూల్ ఆటోమేట్ చేయదండి. మరి ఎలాంటి టూల్స్ వాడాలండి మరి ఆటోమేట్ చేయడానికి మొబైల్ అప్లికేషన్స్ అంటే? ఏపీఎం అనే టూల్ వాడాలి ఇక్కడ. ఓకే, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయండి. ఏపీఎం ఒక టూల్, ఒకనొక టూల్ ఇన్ ద ఆటోమేషన్ టూల్స్ అండి, మొబైల్ అప్లికేషన్స్ని ఆటోమేట్ చేయడం కోసం. ఇంకేమున్నాయండి? డెస్క్టాప్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఇవి కాకుండా ఇంకేమున్నాయి మనకి? వెబ్ అప్లికేషన్స్. ఓకే, ఇంకా మనకి ఏమున్నాయండి? వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. మరి వెబ్ అప్లికేషన్స్ని సెలీనియం ఆటోమేషన్ టూల్ ఆటోమేట్ జరుగుతుందంటే అవునండి, వెబ్ అప్లికేషన్స్ని మాత్రమే ఆటోమేట్ జరుగుతుంది. సెలీనియం ఆటోమేషన్ టూల్, సెలీనియం టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే ఆటోమేట్ జరుగుతుంది. మొబైల్ అప్లికేషన్స్ కానీ వేరే వేరే డెస్క్టాప్ అప్లికేషన్ ఏది కూడా ఆటోమేట్ చేయలేదండి. మరి ఇది ప్రాబ్లం కదా అంటే కాదండి. ఎందుకంటే మనకి మార్కెట్లో ఉన్నప్పుడు 95 to 98
95 to 98% ఆఫ్ అప్లికేషన్స్ అన్ని వెబ్ అప్లికేషన్స్ రూపంలోనే ఉంటాయి. మొబైల్ అప్లికేషన్ ఉన్నా దానికి సంబంధించిన అప్లికేషన్ వెబ్ అప్లికేషన్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ అండి మనకి ఆటోమేట్ చేయడం అని తప్పదు. కాబట్టి సెలీనియం ఆటోమేషన్ టూల్ వాడి మనము ఈ యొక్క అప్లికేషన్స్ మనం ఆటోమేట్ చేస్తామండి. ఓకే, సో ఇక్కడ మీకు ఆన్సర్ దొరికేసింది అనుకుంటాను. ఓకే, ఏ అప్లికేషన్స్ సెలీనియం అనే టూల్ టెస్ట్ ఆటోమేషన్ టూల్ టెస్టింగ్ ని ఆటోమేట్ జరుగుతుందంటే ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే. వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అండి? ఏవైతే అప్లికేషన్స్ మీకు బ్రౌజర్లో రన్ అవుతాయో వాటిని మనం వెబ్ అప్లికేషన్స్ అంటాం. ఇక్కడ అమెజాన్.in ఈ యూఆర్ఎల్ ద్వారా మనం అప్లికేషన్ యాక్సెస్ ఈ అప్లికేషన్ ఎక్కడ రన్ అవుతుందండి? ఈ బ్రౌజర్లో రన్ అవుతుంది. దీన్ని వెబ్ అప్లికేషన్ అంటాం. ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్.com అంటాను, ఇది కూడా వెబ్ అప్లికేషన్ అండి. ఓకే, ఇట్లా బ్రౌజర్స్లో అది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కావచ్చు, క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, ఎడ్జ్ బ్రౌజర్ కావచ్చు, సఫారీ బ్రౌజర్ కావచ్చు, ఇలాంటి బ్రౌజర్లో అయినా సరే ఒకవేళ యూఆర్ఎల్ ద్వారా అప్లికేషన్ మీరు ఓపెన్ చేస్తే దాన్ని మనము వెబ్ అప్లికేషన్స్ అంటాం. సో అట్లా అమెజాన్.in కానీ ఫ్లిప్కార్ట్.com లాంటి అప్లికేషన్స్ని సెలీనియం అనే ఆటోమేషన్ టూల్ ఆటోమేట్ చేయగలుగుతుంది. కానీ డెస్క్టాప్ అప్లికేషన్స్ కానీ మొబైల్ అప్లికేషన్స్ కానీ అది ఆటోమేట్ చేయలేదు. ఓకే, మరి అంతా బాగానే ఉంది. సెలీనియం అనేది వెబ్ అప్లికేషన్ ని ఆటోమేట్ చేస్తారు అన్నారు కదా, మరి సెలీనియంకి నేను ఏమైనా మనీ కట్టాలా? ఓకే, కొని దాన్ని వాడాలనా లేకపోతే ఏంటి అంటే అది కాదండి, ఫ్రీ అండి. సెలీనియం అనేది మనకి చాలా ఫ్రీ అండి. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. ఓకే, మనీ కానీ పైసలు కట్టాల్సిన అవసరం ఏం లేదండి. ఓకే, సో సెలీనియం అనేది ఫ్రీ అండి. ఓకే, ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు మనం ఈ ఆటోమేషన్ టూల్ కోసం. ఓకే, ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. ఎట్లా డౌన్లోడ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంటుందండి, selenium.dev అని. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్స్ కొట్టి ఆ డౌన్లోడ్స్ పేజ్లో ఇక్కడ ఒక లింక్ ఉంది కదా, క్లిక్ చేసి చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఏమైనా మనీ కట్టానండి ఇది డౌన్లోడ్ చేయడానికి కోసం? ఓకే, యూజ్ చేసుకోవడం కోసం మనీ ఏం కట్టినా, క్యాన్సిల్ చేశాను, ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి. ఓకే, సెలీనియం అనేది ఒక ఫ్రీ టూల్ అండి, దానికి మనం ఎలాంటి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అంత బాగానే ఉంది. ఇప్పుడు సెలీనియం ఫ్రీ కూడా, సెలీనియం ఫ్రీ కూడా అండి. ఓకే, సెలీనియం ఫ్రీ కూడా. తర్వాత సెలీనియం అనేది ఫ్రీ టూల్, అర్థమైంది కదా. అట్లనే అలానే సెలీనియం అనేది ఫ్రీ ఒకటే కాదండి, ఓపెన్ సోర్స్ కూడా. చాలా మంది ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ అనుకుంటారు, కాదండి. ఓపెన్ సోర్స్ కి వేరే మీనింగ్ ఉంది. సెలీనియం అనేది ఫ్రీ టూల్. ఫ్రీ ఒకటే కాదు, ఓపెన్ సోర్స్ కూడా అంటున్నాను. ఫ్రీ అంటే మనీ విషయంలో ఫ్రీ అంటాం మనం. ఓకే, మనీ విషయంలో మనం ఫ్రీ అంటాం. ఓకే, మనం ఒక రూపాయి కట్టకుండా మనం వాడుకొని ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకునే టూల్ని మనం అట్లాంటిని ఫ్రీ టూల్ అంటాం. మరి ఇక్కడ నేను ఓపెన్ సోర్స్ అంటున్నాను. ఓపెన్ సోర్స్ అంటే మీనింగ్ ఫ్రీ అని కాదు. ఓపెన్ సోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సెలినియం ఒక టూల్ కాబట్టి దాన్ని ఎవరో తయారు చేయాలి కదా, టూల్ని. ఎవరు తయారు చేస్తారు? ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు తయారు చేస్తారు. ఓకే, సెలినియం టూల్ని ఎవరు తయారు చేస్తారండి? డెవలపర్స్ తయారు చేస్తారు. సెలినియం యొక్క డెవలపర్స్ తయారు చేస్తారు. వాళ్ళని దాన్ని తయారు చేయడం కోసం చాలా వాళ్ళు కూడా కోడింగ్ అనేది రాస్తారు కదా. సెలీనియం ఆటోమేషన్ టూల్ తయారు చేయడం కోసం, ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడం కోసం, సాఫ్ట్వేర్ టూల్ తయారు చేయడం కోసం సెలీనియం డెవలపర్స్ కూడా కోడింగ్ చేస్తారు. కోడింగ్ చేసి ఆ టూల్ని తయారు చేస్తారు కదా. ఏదైతే కోడ్ వాళ్ళు తయారు చేశారో అది వాళ్ళకి మాత్రమే ఉంచుకొని ఏదో సీక్రెట్ లాగా ఉంచుకోకుండా టోటల్ పబ్లిక్ ఓపెన్ గా పెట్టేసానండి. ఓకే, పబ్లిక్ లో ఓపెన్ గా పెట్టేశారు, ఎవరు పడితే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ కోడ్ ని. ఎవరు పడితే వాళ్ళు ఆ కోడ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మాడిఫై చేయొచ్చు. తర్వాత ఇంకా మంచి టూల్ మీరు తయారు చేసి మీకు ఒకవేళ సత్తా ఉంటే మీరు అమ్ముకోవచ్చు. అమ్ముకోవడం కాదు, లైక్ మీరు దాన్ని బయట అమ్ముకోవచ్చు కూడా, అట్లా కూడా ఉంటుంది అనుకోండి. ఓకే, అట్లా దాని ఒక లైసెన్స్ ఉంటుందండి సెలీనియం, దాని ప్రకారంగా మనం వాడాలి. ఓకే, ఓపెన్ సోర్స్ అంటామండి వీటిని. మరి చూపించండి రియల్ గానే ఓపెన్ సోర్సా, మరి కోడ్ ఎక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేసుకోవాలని మీరు డౌట్ రావచ్చు, కానీ చూపిస్తాను మీకు. ఇక్కడ సెలీనియం అని ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి గిట్ హబ్ అని టచ్ చేస్తాను. ఓకే, చేయగానే ఒక లింక్ వస్తుంది నాకు. ఆ లింక్ వెళ్తే ఆ సెలీనియం డెవలపర్స్ ఉంటారు కదా, ఇక్కడ చూడండి కాంట్రిబ్యూటర్స్ అని ఉన్నారు, వీలే అండి సెలీనియం డెవలపర్స్. ఒక 766 మంది ఉన్నారు వరల్డ్ వైడ్ గా. ఓకే, అందులో చాలా మంది ఫుల్గా సపోర్ట్ ఇవ్వకపోవచ్చు. ఫస్ట్ 100 మంది కావచ్చు, 50 మంది కావచ్చు. ఇక్కడ కొడితే మీకు వస్తారు లిస్ట్. చూడండి, ఇంకో ఇట్లా ఇతను చాలా మంది ఉన్నారు చూడండి ఇట్లా. ఓకే, అందులో టాప్ 1 ఇతను,
ఓకే, టాప్ 2 ఇతను, ఎవరు ఎక్కువ వర్క్ చేస్తున్న డెవలపర్స్ కూడా అది ఇస్తుంది చూడండి. ఓకే, ఇట్లా చాలా మంది ఈ యొక్క సెలీనియం టూల్ని డెవలప్ చేస్తున్నారు, ఆటోమేషన్ టూల్ని కంటిన్యూస్గా డెవలప్ చేస్తున్నారు. ఓకే, అయితే డెవలప్ చేసుకుంటూ ఏం చేశారంటే ఇక్కడ ఈ కోడ్ని మనకు పొందుపరిచారు. ఇక్కడ జావా దానికి వెళ్దాము, జావా ఎస్ఆర్సీలోకి వెళ్దాము, సెలీనియంలోకి వెళ్దాము, క్రోమ్లోకి వెళ్దాము. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని కోడ్ రాస్తారు, ఇక్కడ క్రోమ్ ఆప్షన్స్ దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ కోడ్ ఇదంతా నేను రాశానా? లేదు, నేను రాయలేదండి. ఇది ఎవరు రాశారు? సెలీనియం డెవలపర్స్ రాశారు ఈ కోడ్ అంతా. మరి రాస్తే బాగానే ఉంది, కోడ్ రాస్తే బాగానే ఉంది. ఆ కోడ్ని ఓపెన్గా పెట్టింది చూడండి, నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి, ఈ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంటైర్ ప్రాజెక్ట్ని కూడా ఇక్కడ సెలీనియంకి వెళ్ళిపోయి ఇక్కడ కోడ్ అని ఉంది కదా, కోడ్ నుంచి డౌన్లోడ్ కొట్టేసి చూడండి, మొత్తం కోడ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి జిప్ ఫైల్ ఫార్మాట్లో టోటల్ ప్రాజెక్ట్ కోడ్, సెలీనియం అప్లికేషన్ డెవలప్ చేయాల్సిన ప్రాజెక్ట్ కోడ్ అంతా డౌన్లోడ్ అయిపోతుంది. అంటే సెలీనియం ఫ్రీ మాత్రమే కాదు, ఓపెన్ సోర్స్ కూడా. అదే మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ గురించి చూపించండి నాకు ఇప్పుడు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, దాని కోడ్ను మీరు డౌన్లోడ్ చేసి చూపించండి, మీకు పాసిబుల్ అవుతుంది కాదు? ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ అలాంటి కోడ్ని పబ్లిక్గా పెట్టదు మార్కెట్లో. ఓకే, వాళ్ళు మనీ చేసుకొని అమ్ముకుంటున్నారు కదా. ఓకే, వాళ్ళ స్ట్రాటజీ వేరు. ఓకే, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏం చేస్తుందండి, ఆ, వాళ్ళ కోడ్ని సీక్రెట్గా పెట్టుకొని ఆ ప్రొడక్ట్స్ ఏవైతే ఆ కోడ్ ద్వారా తయారైతే ఎన్నో ఇయర్స్ని వాళ్ళు కష్టపడి చేస్తున్నారు, ఆ ప్రొడక్ట్స్ని మనం వాడాలంటే మనం లైసెన్స్ కట్టాలి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి మనం లైసెన్స్ కట్టాలి. మైక్రోసాఫ్ట్ వర్డ్, ఓకే, ఎక్సెల్, పవర్ పాయింట్, వాటికి మనం మనీ కట్టాలి. అవన్నీ ఫ్రీ ప్రొడక్ట్స్ కాదండి. ఓకే, మనీ కట్టాలి మనం. కోడ్ కూడా ఓపెన్ కాదండి, ఓపెన్ సోర్స్ కూడా కాదు అవి. కోడ్ కూడా ఓపెన్ కాదు, కోడ్ కూడా ఎక్కడ కూడా కనబడదు మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ గురించి. ఓకే, సరే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను సెలీనియం ఎట్లయితే ఫ్రీ టూల్ అనేది ఎందుకు అంటామో, తర్వాత ఓపెన్ సోర్స్ టూల్ ఎందుకు అంటామో అని ఇక్కడ వివరించాను. తర్వాత నెక్స్ట్ మీకు తెలవాల్సింది ఏంటంటే అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ సెలీనియం. అంటే ప్రతి దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది కదండి, ఒక అఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఏ ఏ టూల్ వాడినా మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది. జావా జావా వాడాను అనుకోండి, జావా అని కొట్టండి, ఈ అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ జావా ఏందండి, జావా.com అనేది. జావా.com అనేది అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ జావా అంటాం. అట్లనే సెలీనియం కూడా ఒక ఆ జావా సాఫ్ట్వేర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా జావా.comలో ఉంటుంది. అట్లనే అలానే మన సెలీనియం టూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఒక మంచి ప్లేస్లో ఉండాలంటే అది అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ సెలీనియం అండి. ఏంటంటే అఫిషియల్ వెబ్సైట్ selenium.dev అంటామండి దాన్ని. ఓకే, selenium.dev, ఇక్కడ .com కాదండి, .dev అన్నట్టు. ఓకే, selenium.dev అనగానే ఏమవుతుందంటే అప్లికేషన్ చూడండి, అఫిషియల్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుందండి. ఓకే, కరెక్ట్ కరెక్ట్ నాణ్యమైన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఉంటుంది. సెలీనియం సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ మధ్యలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వైరస్ వస్తుందని అన్నారు అనుకోండి మార్కెట్లో, అనగానే ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాట్సాప్లో చెప్తున్నారు వైరస్ వచ్చింది, ఇక్కడ ఒక 100 మంది ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి వాట్సాప్లో పోస్ట్, మీరు నమ్ముతారండి? ఇమీడియట్గా మీరు నమ్మరు. ఎందుకంటే వాట్సాప్లో వచ్చేది ఎవరో ఒకరి నుంచి వస్తుంది, ఫార్వర్డ్ అయ్యకుంటూ వస్తుంది. ఓకే, అది కరెక్టా కాదా అనేది మనకు తెలియదు. రైట్, మనము ఇది కరెక్టా కాదా, ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామండి, మనం నమ్మే న్యూస్ పేపర్ దానికి వెళ్తాం. ఓకే, జెన్యూన్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, కరెక్ట్గా రాస్తారు చూడు వార్తలు, అలాంటి న్యూస్ పేపర్కి వెళ్ళి ఆ అలాంటి విషయాలు ఏమన్నా వాళ్ళు న్యూస్ పేపర్ వాళ్ళు చెప్తున్నారా అనేది చూస్తాం. అక్కడ కూడా ఉందనుకోండి, అప్పుడు అరే వస్తుంది వైరస్ అని మనం ఒక ఒక దానికి వస్తాం మనం. అలా కాకుండా అలా కాకుండా ఓకే, ఎక్కడో వాట్సాప్లో ఉంది, ఎక్కడో సోషల్ మీడియాలో ఎక్కడో షేర్ చేస్తారు, అది కరెక్టా కాదా ఎట్లా కన్ఫర్మ్ చేస్తామండి? జెన్యూన్ సోర్స్లో లేదు కదా. అలానే సెలీనియం గురించి కూడా చాలా ఇన్ఫర్మేషన్ అక్కడ ఇక్కడ చాలా వెబ్సైట్స్లో ఉంటుంది. కాకపోతే అది కరెక్టా కాదా అని మనం ఎట్లా తెలుసుకోవాలి, అది నిజమా కాదా అని ఎట్లా తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ అంతా నిజమా అని ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడికి రావాలండి. ఓకే, selenium.dev అనే అఫిషియల్ వెబ్సైట్, సెలీనియం యొక్క అఫిషియల్ వెబ్సైట్కి వచ్చి దెన్ మనం చేయాలి. ఓకే, సెలీనియం యొక్క అఫిషియల్ వెబ్సైట్లో వచ్చి తెలుసుకోవాలి మనం అది. సరే, మీకు ఒక చిన్న selenium.dev యొక్క చిన్న డెమో ఇస్తానంటే ఈ అప్లికేషన్లో. ఇది హోమ్ పేజ్ అండి, హోమ్ పేజ్, ల్యాండింగ్ పేజ్, హోమ్ పేజ్ ఏదైనా అనొచ్చు. అబౌట్ పేజ్ ఉంది కదా, ఇందులో ఏంటంటే హై లెవెల్గా అన్ని. ఓకే, హోమ్ పేజ్లో ఏముంటుందండి జనరల్గా, ఓకే, వాళ్ళు ఏదైతే చూపించాలనుకుంటారో అక్కడ చూపిస్తారు. అది కాకుండా ఇంపార్టెంట్ వచ్చేసి డౌన్లోడ్స్ అండి. ఇక్కడ డౌన్లోడ్స్ క్లిక్ చేయండి, మీరు డౌన్లోడ్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ అండి ఇది మెయిన్ పేజ్ మనకి. ఇక్కడ సెలీనియం డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ నుంచి డౌన్లోడ్స్. వేరే ఏదో ఆల్తూ ఫాల్తూ వెబ్సైట్కి వెళ్ళిపోయి నేను సెలీనియం డౌన్లోడ్ చేస్తా అంటే కరెక్ట్ కాదు కదండి, వైరస్ కూడా వస్తుంది మీ సిస్టంలోకి. మీరు అఫిషియల్ వెబ్సైట్కి వచ్చి సెలీనియం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సెలీనియం ఒకటే కాదు, సెలీనియం సంబంధించిన అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సెలీనియం ఒకటే కాదు, సెలీనియం సంబంధించిన చాలా డౌన్లోడ్స్ ఉంటాయి. ఈ పేజ్
ఈ యొక్క పేజ్కి మనం తరచుగా వస్తామండి డౌన్లోడ్ చేసుకోవడానికి, మనకు కావాల్సినవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తామండి. అలానే డాక్యుమెంటేషన్, హెల్ప్ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదండి అందరూ. ఇప్పుడు డాక్యుమెంటేషన్ అంటే ఏంటంటే, నేను సెలీనియం నాకు కొత్త, నేను నేర్చుకోవాలి అంటే వాళ్ళు సెలీనియం ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇచ్చారండి, హెల్ప్ డాక్యుమెంటేషన్. చాలా డిక్షనరీ లాగానే ఉంటుందండి చెప్పడానికి. చాలా డీటెయిల్డ్గా ఉంటుంది, ప్రతిదీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. డిక్షనరీ ఉంది మన ఇంట్లో, డిక్షనరీలో ఉన్న ప్రతి వర్డ్ బై హార్ట్ చేస్తామని చేయం కదా. మనం ఏం చేస్తామండి, ఎంత అవసరమో అంత చేసుకోండి. ఇందులో డాక్యుమెంటేషన్లో సెర్చ్ చేసుకొని ఏదో ఒకటి చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకుంటూ ఉంటాం అంతే. ఓకే, ఇది డాక్యుమెంటేషన్ అండి. నెక్స్ట్ ఏంటండి, ప్రాజెక్ట్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అండి. ఈ సెలీనియం వాళ్ళు ఎలాంటి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తున్నారు అనేది ఈ ప్రాజెక్ట్స్. సెలీనియం వెబ్ డ్రైవర్ అనే ఒక ప్రాజెక్టు, సెలీనియం ఐడి అనేది ఒక ప్రాజెక్టు, సెలీనియం గ్రిడ్, ఈ మూడు సాఫ్ట్వేర్స్. ఒకటి సాఫ్ట్వేర్ కాదండి, మూడు ఉన్నాయి ఇక్కడ. వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఏది వాడతాం ఎలా వాడతాం అని. తర్వాత ఏముందంటే సపోర్ట్ పేజ్ ఉంది. ఓకే, మెయిన్ పేజ్ అయితే డౌన్లోడ్స్ పేజ్ అండి మనకి. సపోర్ట్ పేజ్లో ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, స్ట్రక్ అయ్యారు, మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇక్కడ పేజ్కి వస్తారండి. ఇక్కడ పేజ్కి వచ్చేసి ఈ పేజ్లో మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, లేకపోతే కొందరు చాట్ రూమ్లో చాట్ చేసి క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవడము. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగితే చాలా మంది డిస్కషన్స్ రూపంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఇక్కడ రిపోర్ట్ చేయడము అట్లా ఉంటాయండి సపోర్ట్. మీకు ఇప్పుడు మనం అమెజాన్లో ప్రొడక్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు ఒక సపోర్ట్ టీంకి వెళ్ళి కాంటాక్టర్స్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ చేసి టికెట్ రేజ్ చేసుకొని మీ పైసలు మీరు తెచ్చుకుంటారు. అట్లనే సపోర్ట్ కూడా. బ్లాగ్కి వెళ్దాం. బ్లాగ్లో ఎలా ఉందండి, బ్లాగ్ అంటే తెలుసు కదా. ఇక్కడ వీళ్ళు బ్లాగ్ ఎలా వాడారంటే, న్యూస్ ఉంటాయి, సెలీనియం సంబంధించిన ఏం జరిగినా, ఏం చేంజ్ జరిగినా కానీ వీళ్ళు బ్లాగ్ రూపంలో తెలియదు. ఇప్పుడు 2024 ఇయర్లో రీసెంట్గా ఇది చేశారండి. ఓకే, సెలీనియం కమ్యూనిటీ లైవ్ ఎపిసోడ్ 1 అని ఇచ్చారు. ఇక దానికన్నా ముందు సెలీనియం వర్షన్ ఒకటి రిలీజ్ చేసినప్పుడు ఒక ఆర్టికల్ చేశారు. ఈ వర్షన్లో ఏమేమి అయినాయి, ఏమేమి చేంజెస్ అయినాయి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఓకే, సెలీనియం యొక్క అప్డేట్స్ అన్ని జరుగుతున్న అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు, ఓకే, ఈ బ్లాగ్ అనే దానికి వచ్చి తెలుసుకోవాలండి. ఓకే, at the eve of celebrating 20 years of Selenium, the current project leadership committee of Selenium decided on starting Selenium Community Live event in IDL and why something. The first episode has happened on December 18th, community live episode. ఇక్కడ ఒక లింక్ ఉంది, క్లిక్ చేసి చూద్దాం ఏముందో అందులో. యూట్యూబ్లో ఒక ఈవెంట్ అయిందండి, అది అందులో ఏం మాట్లాడారు, ఏం జరిగింది. ఓకే, సెలినియం కమ్యూనిటీ లైవ్ ఎపిసోడ్ ఉందండి, ఇది నేర్చుకోవడం ఇది. ఓకే, ఈ డిస్కషన్లో మనకి ఏంటంటే ఏం జరుగుతుంది సెలినియం వరల్డ్ అని తెలుసుకోవచ్చు మనం. ఓకే, అట్లా. దీనివల్ల ఏంటంటే మన టూల్ ఎలా ఉంది అని తెలుస్తుంది. రికార్డింగ్ ఉంది, తర్వాత ఇగో చాలా ఏమేమో. ఓకే, ఫీలింగ్స్ విష్ టు ఎక్స్ప్లోర్. ఓకే, ఈ యొక్క లైవ్ వీడియోలో ఏమేమి మాట్లాడుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉందని చెప్తున్నారు. ఓకే, సో వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, సెలీనియం ఏంటి, అదంతా ఏంటంటే లైవ్ వీడియోస్లో ఉంటుందండి. ఓకే, అంతే అండి. ఓకే, ఇట్లా అప్డేట్స్ ఏమన్నా మీరు ఫాలో కావాలా సెలీనియం అంటే బ్లాగ్ దానికి వెళ్ళి ఫాలో అవ్వండి. ఓకే, ఇదండి అఫిషియల్ వెబ్సైట్. ఓకే, ఈ వెబ్సైట్కి మనం తరచుగా రాబోతున్నాము. సో వచ్చినప్పుడు నేను చెప్తాను మీకు మళ్ళీ ఎలా వాడతాం అనేది. ఓకే, తర్వాత ఏముందండి, డిఫరెంట్ బ్రౌజర్ సపోర్టెడ్ బై సెలీనియం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సెలీనియం ఆటోమేషన్ కోడ్ నేను రన్ చేసి చూపించాను కదా ఒక డెమో లాగా ఇంతకు ముందు. రన్ చేసినప్పుడు ఏమైంది చూద్దాం. మళ్ళీ లాంచ్ చేస్తున్నాను. నేను సెలీనియం కోడ్ని రన్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఏ బ్రౌజర్లో నా ఆటోమేషన్ కోడ్ రన్ అవుతుందో చూద్దాం. ఇది ఆటోమేషన్ కోడే కదండి. కానీ నేను రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు ఈ ఆటోమేషన్ కోడ్ని సెలీనియం అనే టూల్ ఏ బ్రౌజర్స్ మీద రన్ చేస్తుందో చూద్దాం. చూడండి ఏ బ్రౌజర్ ఓపెన్ అవుతుందో చూడండి క్లియర్గా. క్రోమ్ కదా, చూడండి, క్రోమ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ఆటోమేషన్ టెస్ట్ సాఫ్ట్వేర్ అని వస్తుంది. ద స్క్రిప్ట్స్ ఎక్కడ రన్ అవుతున్నాయండి, ఈ స్క్రిప్ట్స్ అన్ని ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అన్ని ఆటోమేషన్ టెస్ట్ అన్ని నాకు క్రోమ్ బ్రౌజర్లో రన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను కావాలని స్టాప్ చేస్తాను, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది. స్టాప్ చేసి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మళ్ళీ అదే ఫైల్కి వెళ్ళి ఇక్కడ కొన్ని చేంజ్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ క్రోమ్ అని ఉంది కదా, ఇక్కడ ఫైర్ ఫాక్స్ అని చేస్తాను. ఫైర్ ఫాక్స్ అని చేసి ఇక్కడ మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు ఏ బ్రౌజర్లో రన్ అవుతున్నాయి ఆటోమేషన్ కోడ్ ఆటోమేటిక్గా. ఏదో ప్రాబ్లం ఉందండి, చూద్దాం తర్వాత చూద్దాం. ప్రాబ్లం ఏదో వచ్చింది ఇక్కడ. ఓకే, దిస్ డ్రైవర్ ఇస్ నల్ ఏదేదో అంటుంది, చూద్దాం తర్వాత చూద్దాం. అది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే, అదేం ప్రాబ్లమో ఇప్పుడు నేను టైం వేస్ట్ చేయలేను. ఓకే, ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఆ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో రన్ చేయాలి, యాక్చువల్లీ అది రన్ చేయట్లేదు. వేరే దానికి వెళ్ళి చూద్దాం.
నేను సెలీనియం ఆటోమేషన్ కోడ్ని క్రోమ్ బ్రౌజర్లో రన్ చేస్తాను. అట్లనే నేను ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో రన్ చేయొచ్చు, ఎడ్జ్ బ్రౌజర్లో రన్ చేయొచ్చు. అట్లా రకరకాల బ్రౌజర్స్లో నేను ఆటోమేషన్ కోడ్ని రన్ చేయొచ్చు. ఏ బ్రౌజర్ని సెలీనియం సపోర్ట్ చేస్తుంది, ఏ బ్రౌజర్లో మనం ఆటోమేషన్ కోడ్ రన్ చేయొచ్చు, సెలీనియం ఆటోమేషన్ కోడ్ని అనేది తెలుసుకోవాలి అంటే ఇంతే. ఓకే, చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫైర్ ఫాక్స్ అని ఇస్తాను ఇక్కడ. ఓకే, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఇచ్చాను. చేసి ఇక్కడ రన్ చేసి చూస్తే ఏమవుతుందో చూద్దాం. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో స్క్రిప్ట్స్ రన్ అవుతుందో లేదో చూద్దాం. క్రోమ్ బ్రౌజర్లో రన్ అయింది ఇంతకుముందు. ఇప్పుడు ఏ బ్రౌజర్లో రన్ అవుతున్నాయండి? ఇది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అండి. చూడండి, మీకు అర్థమైపోతుంది. బ్రౌజర్ చూస్తేనే అర్థమవుతుంది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అని. స్క్రిప్ట్స్ అన్ని ఏ బ్రౌజర్లో రన్ అవుతున్నాయండి? ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో రన్ అవుతున్నాయి ఇప్పుడు, కదా. చాలా స్క్రిప్ట్స్ ఉంటాయండి. ఇవన్నీ ప్రతిదీ చూడండి, ఇక్కడ క్లిక్ చేసి కూడా చూడండి కావాలంటే. ఇక్కడ మీకు క్లియర్గా హెల్ప్లో చూడండి, ఫైర్ ఫాక్స్ హెల్ప్ అని వస్తుంది చూడండి. ఇది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అన్నట్టు. ఓకే, ఇది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. స్టాప్ చేస్తాను ఇక్కడ. చేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే వేరే బ్రౌజర్, క్రోమ్ అయిపోయింది. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో రన్ చేసి చూపించాను మీకు. ఎడ్జ్ బ్రౌజర్ కూడా. ఓకే, ఎడ్జ్ బ్రౌజర్లో రన్ అవుతా లేదో చూద్దాం. ఇక్కడ రన్ అని కొడుతున్నాను ఎడ్జ్ బ్రౌజర్లో రన్ అవ్వాలండి మన స్క్రిప్ట్స్. ఆటోమేషన్ టెస్టింగ్ అనేది ఎడ్జ్ బ్రౌజర్లో. ఓకే, ఏ బ్రౌజర్లో అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ అయిందా? మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఈస్ బీయింగ్ కంట్రోల్ బై ఆటోమేటెడ్ టెస్ట్ సాఫ్ట్వేర్. ఎడ్జ్ బ్రౌజర్లో మన స్క్రిప్ట్ రన్ అవుతుంది అని అర్థం. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్లో ఇక్కడ స్టాప్ చేసేస్తాను. డిఫరెంట్ డిఫరెంట్ బ్రౌజర్స్లో మనం ఆటోమేషన్ కోడ్ని రన్ చేసుకోవచ్చు. అయితే సెలీనియం ఆటోమేషన్ టూల్ వాడి మన ఏ బ్రౌజర్స్లో మన ఆటోమేషన్ కోడ్ని రన్ చేసుకోవచ్చు అంటే క్రోమ్ బ్రౌజర్లో వేయచ్చు, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో వేయచ్చు, ఎడ్జ్ బ్రౌజర్లో వేయచ్చు. మ్యాక్ మ్యాక్ మెషిన్ ఉంటుంది కదండి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, అందులో సఫారీ బ్రౌజర్ ఉంటుంది, అందులో చేసుకోవచ్చు. ఒపేరా బ్రౌజర్లో వేసుకోవచ్చు. ఇంకా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్లో వేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ కరెక్ట్ అని నేను ఎట్లా తెలపాలండి? నా నోట్స్ నుంచి కన్ఫర్మ్ చేసుకుంటారా మీరు? నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒక డయాగ్రామ్ పెట్టేంత మాత్రం ఇది కరెక్ట్ అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాకపోవచ్చు, కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. ఓకే, ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. కానీ మనం ఎట్లా డిసైడ్ కావాలి ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే మనం అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళాలండి. సెలీనియం యొక్క అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. selenium.dev అని చెప్పేసి టైప్ చేయండి, అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత డౌన్లోడ్స్ అని కొట్టండి. డౌన్లోడ్ పేజ్లో స్క్రాల్ చేయండి డౌన్కి. చేస్తే ఒక ప్లేస్లో మీకు ప్లాట్ఫామ్ సపోర్టెడ్ బై సెలీనియం అని వస్తుంది. ఇక్కడ బ్రౌజర్స్ ఉంది కదా, క్లిక్ చేయండి దాని కింద. చేసి ఇక్కడ ఏ బ్రౌజర్స్లో మీరు సెలీనియం ఆటోమేషన్ కోడ్ని రన్ చేయొచ్చు అనేది ఇక్కడ బ్రౌజర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. మరి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ సంగతి ఏంటంటే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ మీకు డెమో ఇస్తానండి తర్వాత. ఇప్పుడు వద్దు, మీకు డెమో ఇస్తాను. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ వచ్చేసి డిప్రికేట్ అయిందండి. మైక్రోసాఫ్ట్ కంపెనీ దాన్ని ఆపేసింది. ఓకే, మైక్రోసాఫ్ట్ కంపెనీ దాన్ని ఆపేసింది. కాకపోతే ఏం చేసిందంటే, ఇప్పుడు లేటెస్ట్ బ్రౌజర్ ఏంది మైక్రోసాఫ్ట్ కంపెనీది? ఐఈ బ్రౌజర్ కాదండి, ఎడ్జ్ బ్రౌజర్. ఈ ఎడ్జ్ బ్రౌజర్లోనే ఐఈ మోడ్ అని ఒక మోడ్ పెట్టింది అన్నట్టు. ఓకే, మీరు ఒకవేళ ఐఈ బ్రౌజర్లో రన్ చేసుకోవాలంటే ఈ ఎడ్జ్ బ్రౌజర్లో ఐఈ మోడ్ ద్వారా చేసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్గా మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ లేకున్నా ఏవైతే పాత అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఓకే, పాత జమానా అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కొత్త కొత్త బ్రౌజర్స్లో సపోర్ట్ చేయి, కానీ అవి చాలా అవసరం, చాలా మందికి, చాలా మంది వాడుతున్నారు అనుకోండి. అట్లాంటి అప్లికేషన్స్ ఐఈ బ్రౌజర్స్లోనే వర్క్ అవుతాయి. ఇప్పుడు ఐఈ బ్రౌజర్ లేదు కాబట్టి ఇందులో ఐఈ మోడ్ పెట్టుకొని మనం ఎడ్జ్ బ్రౌజర్లో చేసుకుంటాం. ఓకే, డైరెక్ట్గా ఐఈ బ్రౌజర్ లేదు కానీ ఎడ్జ్ బ్రౌజర్లో ఐఈ మోడ్ ద్వారా మనం ఆటోమేషన్ చేసుకుంటాం. తర్వాత ఏంటంటే సఫారీ బ్రౌజర్ చెప్పాను కదా, ఇది వాడుతున్నాం. మ్యాక్ మెషిన్లో ఉంటుందండి సఫారీ బ్రౌజర్. విండోస్ మెషిన్లో మీకు సఫారీ బ్రౌజర్ ఉండదండి. ఓకే, సో సఫారీ బ్రౌజర్లో కూడా నేను చూపించలేను, ఎందుకంటే మ్యాక్ మెషిన్ వేరే మెషిన్ కాబట్టి నేను చూపించలేను. కానీ మ్యాక్ మెషిన్లో కూడా మనం రన్ చేసుకోవచ్చు. తర్వాత ఏముందంటే ఒపెరా బ్రౌజర్ ఉంది. ఓకే, ఒపెరా బ్రౌజర్ ఏందండి? ఒపెరా కూడా ఇంకొక రకమైన బ్రౌజర్. కాకపోతే ఇక్కడ ఏమైందంటే కొత్త వర్షను సపోర్ట్ చేస్తలేదండి ఒపెరా బ్రౌజర్. ఓకే, ఇక్కడ వెళ్ళండి డాక్యుమెంటేషన్కి. ఏదో లాస్ట్ వర్షన్ ఏదో ఉందండి, ఆ వర్షన్ వరకే ఉంది. దాని తర్వాత కొత్త వర్షన్లో ఒపెరా బ్రౌజర్. ఓకే, ఒపెరా బ్రౌజర్ సెలీనియం జావా ఆటోమేషన్ నాట్ సపోర్టెడ్ నౌ. ఓకే, అని రాస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఓకే, చూద్దాము ఇక్కడ కొంచెం. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందా చూద్దాం మనం. ఏ యొక్క వర్షన్ ఆఫ్ సెలీనియం, ఇన్ విచ్ వర్షన్ ఆఫ్ సెలీనియం ద సపోర్ట్ ఫర్
ఒపేరా బ్రౌజర్ ఈస్ రిమూవ్డ్. సపోర్ట్ ఫర్ ఒపేరా బ్రౌజర్ వాజ్ రిమూవ్డ్ ఇన్ సెలీనియం వర్షన్ 4. ఓకే, సెలీనియం 4 వర్షన్లో దాని యొక్క సపోర్ట్ తీసేస్తారండి. సెలీనియం 4 కన్నా ముందున్న వర్షన్స్ మనం వాడచ్చు. ఓకే, ఇంకా ఆటోమేట్ చేయాలని మీకు ఉంటే ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్లోనే ఇక్కడ సెలీనియం డాట్ డే వెబ్సైట్లో డౌన్లోడ్స్కి వెళ్తారు కదా. డౌన్లోడ్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్క్రాల్ చేస్తే మీకు ఎక్కడో దగ్గర కనబడుతుందండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ below is where you can find the latest release of Selenium. You can also find a list of previous and additional for Maven users ఏదేదో అంటుంది, చూద్దాం. ఇక్కడ స్క్రాల్ చేసుకుంటూ వెళ్దాము. కొన్ని పాతవి కూడా పెడతారండి, అట్లా ఏం లేదు. ఓకే, ప్రీవియస్ రిలీజెస్ అని ఒక సెక్షన్ ఉంది కదా డౌన్లోడ్స్ పేజ్లో, అక్కడ రిలీజెస్ అని కొట్టండి. చూడండి, ఇక్కడ 4.27.0 లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సెలీనియం అండి. దీ దీ ఈ ఈ లేటెస్ట్ వర్షన్ యూజ్ చేసుకొని మాత్రం మనం ఒపేరా బ్రౌజర్లో సెలీనియం ఆటోమేషన్ కోడ్ని రన్ చేయలేము. మరి పాత వర్షన్స్ ఏమున్నాయండి, ఇక్కడ కిందికి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ 3.141.59 అని ఒక వర్షన్ ఉందండి. ఓకే, సెలీనియం 3 వర్షన్ ఇది సపోర్ట్ చేస్తుందండి, ఒపేరా బ్రౌజర్ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, మనము ఈ వర్షన్ ద్వారా ఒపేరా బ్రౌజర్లో ఆటోమేషన్ కోడ్ రన్ చేసుకోవచ్చు. కానీ లేటెస్ట్ వర్షన్ ఏముందండి, ఇప్పుడు మనకు ఉన్న పరిస్థితుల్లో సెలీనియం 4 అనేది లేటెస్ట్ వర్షన్ అండి. అందులో మనం ఆటోమేషన్ కోడ్ ఇక్కడ చెప్పినా కానీ పాత వర్షన్స్ ద్వారా ఉంది కాబట్టి ఇక్కడ సెలీనియం ఒపేరా బ్రౌజర్ని సపోర్ట్ చేస్తాను ఉంది. కానీ నేను ఒకవేళ సెలీనియం 4 సపోర్ట్ చేస్తానంటే చేయదు. సెలీనియం లేటెస్ట్ వర్షన్ ఆఫ్ సెలీనియం 4 మాత్రం ఒపేరా బ్రౌజర్ని సపోర్ట్ చేయదండి. ఓకే, ఇప్పుడు 6 ఉన్నాయి కదా, 6లో మనం సీరియస్గా తీసుకోవాల్సిన బ్రౌజర్స్ ఏముందని, క్రోమ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, ఎడ్జ్ బ్రౌజర్, సఫారీ, ఈ నాలుగే ఇంపార్టెంట్ అండి. ఐఈ బ్రౌజర్ ఇగ్నోర్ చేసుకోవాలి, ఒపేరా బ్రౌజర్ ఇగ్నోర్ చేసుకోవాలి. ఓకే, ఈ 4 బ్రౌజర్స్లో మాత్రమే మనం సెలీనియం ఆటోమేషన్ కోడ్కి రియల్గా మనం రన్ చేస్తున్నా అర్థం. ఓకే, వాళ్ళు 6 అంటారు కానీ 4లో రియల్గా. ఓకే, ఎవరైనా అడిగారనుకోండి చెప్పాలి మీరంతా. ఓకే, ఏంటి ఏం సంగతి అంతా చెప్పాలి కదా. అట్లనే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని సెలీనియం సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నప్పుడు ఈ స్క్రిప్ట్స్ ఎక్కడ రన్ అవుతున్నాయండి, ఇక్కడ నేను రన్ చేసినప్పుడు ఈ స్క్రిప్ట్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతున్నాయి, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ అవుతున్నాయి కదా. అట్లనే అట్లనే మీ యొక్క స్క్రిప్ట్స్ని మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో, లినక్స్ ఆపరేటింగ్, ఇవన్నీ మూడు పాపులర్ కదా మనకి. సెలీనియం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పాపులరే. సెలీనియం ఆపరేటింగ్ సిస్టమ్ మీద సెలీనియం స్క్రిప్ట్ని రన్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద సెలీనియం స్క్రిప్ట్ని రన్ చేసుకోవచ్చు. మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా సెలీనియం ఆటోమేషన్ కోడ్ని రన్ చేసుకోవచ్చు. లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా సెలీనియం ఆటోమేషన్ కోడ్ని మనం రన్ చేసుకోవచ్చు. మరి ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదంటే ఎట్లా తెలియాలి, మళ్ళీ మనం సెలీనియం డాట్ డెవ్ అనే వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్స్ అనే దాన్ని క్లిక్ చేసి కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ మళ్ళీ ప్లాట్ఫామ్ సపోర్టెడ్ బై సెలీనియం అని ఉంటుంది. అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఉంటుంది. అక్కడ చూడండి మూడు ఉన్నాయి, విండోస్, మైక్రోసాఫ్ట్ విండోస్, మ్యాక్ ఓఎస్ అండ్ లినక్స్ అని మూడు ఉన్నాయి. ఓకే, వీ క్యాన్ ఫైండ్ ద అప్డేటెడ్ లిస్ట్ ఆన్ ద అఫిషియల్ వెబ్సైట్ ఆఫ్ సెలీనియం. ఓకే, తర్వాత డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సపోర్టెడ్ బై సెలీనియం. ఓకే, సో సెలీనియం ఇప్పుడు నేను ఏ కోడ్ వాడానండి, ఇక్కడ ఏ కోడ్ రాశాను, ఇదంతా జావా కోడ్. పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్, ఎక్స్టెండ్స్, ఇవన్నీ ఇగో చూడండి జావా కోడ్ ఉంది చూడండి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఏ కోడ్. జావా కోడ్ వాడాను ఇక్కడ. ఓకే, సెలీనియం కోడ్ ఉంది, జావా కోడ్ ఉంది, రెండు కాంబినేషన్ ఏముంది, సెలీనియం జావా రెండు కాంబినేషన్ ఉంది కదా అట్లా. అట్లనే ఈ యొక్క సెలీనియం కోడ్ని జావా కోడ్ తోటి కంబైన్ చేసి నేను ఆటోమేషన్ కోడ్ని తయారు చేసుకోవచ్చు. అట్లనే ఈ సెలీనియం కోడ్ని వేరే వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంబైన్ చేసుకోవచ్చు అంటే పైథాన్ తోటి కంబైన్ చేసుకోవచ్చు, సి షార్ప్ తోటి కంబైన్ చేసుకోవచ్చు, జావా స్క్రిప్ట్ తోటి కంబైన్ చేసుకోవచ్చు, రూబీ తోటి కంబైన్ చేసుకోవచ్చు. ఓకే, సెలీనియంని జావా తోటి, సెలీనియంని పైథాన్ తోటి, సెలీనియంని సి షార్ప్ లాంగ్వేజ్ తోటి, సెలీనియంని జావా స్క్రిప్ట్ తోటి, సెలీనియం రూబీ లాంగ్వేజ్ తోటి. అయితే ఈ 5 అనేది టాప్ 5 అన్నట్టు. ఇప్పుడు చాలా ప్రోగ్రామింగ్, ఇవి 5 కాకుండా గో ప్రోగ్రామింగ్, యాస్కెల్, పర్ల్, పిహెచ్పి, ఆర్ డాట్, చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలీనియం కోడ్ని, సెలీనియం యొక్క కోడ్ని ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి కంబైన్ చేసి ఆటోమేషన్ కోడ్ని తయారు చేస్తున్నాం కదా. వీటన్నిటిని సపోర్ట్ చేస్తుంది. అయితే టాప్ 5 అంటే ఏంటండి, టాప్ టాప్ 5లో మాత్రం ఇవన్నీ రావు. జావా, పైథాన్, సి షార్ప్, జావా స్క్రిప్ట్, రూబీ మాత్రమే వస్తాయి. అయితే నేను టాప్ 5 బదులు ఇప్పుడు నేను టాప్ 3 అన్నాను అనుకోండి. టాప్ 3లో ఏమొస్తాయండి, జావా, పైథాన్, సి షార్ప్ ఏమో టాప్ 3లో వస్తాయి. జావా, పైథాన్, సి షార్ప్ ఏమో టాప్ 3లో వస్తాయి. టాప్ 1 అన్నాను అనుకోండి, జావా వస్తుంది. టాప్ 1లో జావా ఉంటుంది, టాప్ 3లో జావా, పైథాన్, సి షార్ప్ ఉంటుంది, టాప్ 5లో జావా, పైథాన్, సి షార్ప్, జావా స్క్రిప్ట్, రూబీ ఉంటుంది. ఇవన్నీ టాప్లో లేవండి. ఓకే, కానీ ఉన్నాయి, సపోర్ట్ ఉంది, పర్ లాంగ్వేజ్, పిహెచ్పి అట్లా ఉన్నాయి. మళ్ళీ అదొకటే విషయం అండి, ఏంటంటే మనం మళ్ళీ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఇవి మారుతూ ఉండొచ్చు కదా. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా మారుతూ ఉండొచ్చు. ఓకే, ఏ లాంగ్వేజ్లో మనకు సపోర్ట్ ఉంటుందని తెలుసుకోవాలంటే మళ్ళీ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. సెలీనియం డాట్ డెవ్ అనే అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి
ఇక్కడ ఫస్ట్ సెక్షన్ ఇలా డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్లో సెలినియం క్లయింట్స్ అండ్ వెబ్ డ్రైవర్ లాంగ్వేజ్ బైండింగ్స్ అని ఉంటుంది. ఇందులో ఫస్ట్ 5 ఉన్నాయండి చూడండి. టాప్ 5 ఇక్కడే ఉన్నాయి చూడండి. జావా, పైథాన్, సి షార్ప్, రూబీ, జావా స్క్రిప్ట్, టాప్ 5 ఇవి. అవి కాకుండా ఇంకేమున్నాయంటే అదర్ లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ అని లింక్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ లాంగ్వేజ్ బైండింగ్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అందులో చూడండి గో లాంగ్వేజ్, హ్యాస్కెల్, జావా స్క్రిప్ట్, పర్ల్, పిహెచ్పి, ఆర్, డాట్, ఫారో, స్మాల్ టాక్, ఇన్ని లాంగ్వేజెస్ని సెలీనియం అనేది సపోర్ట్ చేస్తుందండి. ఏ లాంగ్వేజ్ వాడైనా సరే మీరు ఆటోమేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ సెలీనియం. ఓకే. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ సెలీనియం. నెక్స్ట్ టాపిక్ ఏంటండి? డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ సెలీనియం అనేది నెక్స్ట్ టాపిక్ అండి. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ సెలీనియం అంటే ఏంటంటే, సెలీనియం మనం ఏమనుకుంటాం, ఒకటే టూల్ అనుకుంటాం. ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఇది ఒకటి మాత్రమే. ఓకే. ఇక్కడ ఏదైతే మీకు టూల్ కనబడుతుందో, కోడ్ కనబడుతుందో, ఇదే సెలీనియం టూల్ అని అనుకుంటున్నాం కదా. కానీ సెలీనియం నిజంగా ఒక టూల్ కాదండి. ఒక ఆ, ఎన్నో టూల్స్ యొక్క కలయిక అండి అది. ఓకే. ఓకే. ఎన్నో టూల్స్ని ఒక దగ్గర పొందుపరిస్తే అది సెలినియం టూల్ అవుతుందండి. ఎన్నో అంటే ఎన్నో కాదండి, నాలుగే. ఓకే. ఎన్నో అంటే ఎన్నో కాదండి, నాలుగే. వాటిని మనము కాంపోనెంట్స్ అంటాము, టూల్స్ అంటాము. ఓకే. చాలా మంది చాలా అంటారు. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ సెలీనియం అంటారు. డిఫరెంట్ సెలీనియం ఆటోమేషన్ టూల్స్ అంటారు. సెలీనియం అంటే ఒకటే ఆటోమేషన్ టూల్ అని ఒక భ్రమలో ఉంటాం కదా. కాదండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సెలీనియం అనేది ఒక టూల్ కాదండి. సెలీనియం అనేది ఒక టూల్ కాదండి, ఎన్నో టూల్స్ యొక్క కలిక. నాలుగు టూల్స్ యొక్క కలయిక. అవి ఏమేమి టూల్స్ అండి అంటే, అది ఒక సింగిల్ కాదు, అది ఒక గ్రూప్. ఓకే. ఆ గ్రూప్ లో ఏమేమి టూల్స్ ఉన్నాయండి? సెలీనియం కావడానికి కోసం ఏమేమి టూల్స్ ఉన్నాయి? ఒకటి సెలీనియం ఐడి అనేది ఒక టూల్ అండి. ఓకే. ఇక నాలుగు టూల్స్ కలిపితే సెలీనియం టూల్ కదా. అందులో సెలీనియం ఐడి అనేది ఒక టూల్. అట్లానే మనకు సెలీనియం ఆర్సీ అనేది ఇంకొక టూల్. సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఇంకో టూల్. సెలీనియం గ్రిడ్ అనేది ఇంకొక టూల్. ఎన్ని ఉన్నాయండి టూల్స్ ఇక్కడ? ఈ సెలీనియం అనే టూల్ కావడం కోసం ఎన్ని టూల్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. కానీ నేను అఫిషియల్ వెబ్సైట్కి వెళ్తానండి. మళ్ళీ చూద్దాం అఫిషియల్ వెబ్సైట్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. selenium.dev అని కొట్టాను. కొట్టంగానే ఇక్కడ టాప్లో ఎన్ని వస్తున్నాయండి టూల్స్? 4 వస్తున్నాయా, 3 వస్తున్నాయా? గెటింగ్ స్టార్టెడ్ కింద ఎన్ని టూల్స్ ఉన్నాయండి? సెలీనియం వెబ్ డ్రైవర్ టూల్ ఉంది, సెలీనియం ఐడి టూల్ ఉంది, సెలీనియం గ్రిడ్ టూల్ ఉంది. మరి సెలీనియం ఆర్సీ టూల్ ఏంది కనబడడం లేదు? ఇక్కడ ఆర్సీ అని కూడా ఉంది కదండి. ఇక్కడ 4 ఉన్నాయి. మరి వెబ్సైట్లోకి వెళ్తే 3 ఉన్నాయి. ఎందుకంటే ఈ సెలీనియం ఆర్సీ ఆల్రెడీ అవుట్డేట్ అయిపోయిందండి, పాతబడిపోయింది. ఇంకోటి ఏంటంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోలేరు. మీరు ఎంత గూగుల్లో సెర్చ్ చేసినా కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరకదు. మీరు దాన్ని ఎప్పుడో పాత కాలంలో ఉండేదండి. ఓకే. ఓకే. సెలీనియం ఆర్సీ అనేది చాలా పాతదండి. ఓకే. మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు పాత బండ్లు ఉంటాయి కదా. ఆ? అది గుర్తుకి ఉంచుకుంటాం మనం పక్కన. ఓకే. గుర్తుకి కొన్ని పాత బండ్లు ఉంచుకుంటాం కదా. ఓకే. పాతయి. ఓకే. సో RX 100లు అట్లాంటివి ఉంటాయి కదా పాత పడివి, ఇప్పుడు ఎవరు వాడట్లేదు, రోడ్ల మీద కనబడే అట్లాంటివన్నీ. ఓకే. అట్లనే సెలీనియం టూల్స్లో కూడా 4 టూల్స్ ఉన్నాయి కానీ అందులో ఒక టూల్ వచ్చేసి సెలీనియం ఆర్సీ టూల్ అని, ఇది ఆల్రెడీ ఎప్పుడో అప్డేట్ అయిపోయిందండి. ఎప్పుడో అప్డేట్ అయిపోయింది. దాని బదులుగా సెలీనియం ఆర్సీ బదులుగా సెలీనియం వెబ్ డ్రైవర్ అనే టూల్ వచ్చింది ఇప్పుడు. ఆ, పాత బండి ఏదైతుంది ఇప్పుడు, హీరో హోండా ఇట్లా చాలా బండ్స్ వచ్చినాయి కదా. అట్లా కొత్త బండ్లు వాడుతున్నాం కదా, పాత బండ్లు పక్కన పడేస్తున్నాం కదా. అట్లనే ఈ సెలీనియం ఆర్సీ అనేది అప్పట్లో మంచిదండి. ఇప్పుడు RX 100 ఎంత మంచి బండో ఇంతకు ముందు కాలంలో. చాలా మంది స్టైల్ వెళ్ళేవాళ్ళు. RX 100, అరే నాకు RX 100 మంచి సౌండ్ వచ్చేది. ఓకే. ఇంకా చాలా మంది దాని ఫ్యాన్స్ కూడా ఉంటారు ఇప్పుడు కూడా. ఓకే. అట్లా అది, కానీ అది పాతది కదా. ఓకే. అది అయిపోయింది, దాని పని అయిపోయింది. ఓకే. ఎప్పుడు పాతవి వాడలేం కదా మనం. అప్పట్లో అది చాలా గ్రేటు. ఓకే. RX 100 అనేది అప్పట్లో చాలా గ్రేటు. ఎవరైనా వెళ్తే ఇట్లా చూసేవాళ్ళు RX 100 అది ఇది అని చూసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ మార్కెట్లో ఎక్కడ లేదు కదా RX 100. ఓకే. చాలా కొత్త కొత్త బండ్లు అని వచ్చేసినాయి. ఎలక్ట్రిక్ బండ్లు కూడా వచ్చేసినాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మనం RX 100 వాడతాం? వాడలేం కదా. అట్లనే ఆర్సీ కూడా అలాంటిదండి, RX 100 లాంటిది. దాని దాని జమానాలో అది ఒక ఊపు ఊపేసింది అన్నట్టు. ఓకే. దాని జమానాలో అదొక సెలీనియం ఆర్ట్స్ అనేది ఒక ఊపు ఊపేసింది. అందరు అదే వాడేవాళ్ళు. కాకపోతే ఎప్పుడైతే దాని యొక్క అడ్వాన్స్డ్ థింగ్ వచ్చిందో, సెలీనియం వెబ్ డ్రైవర్ పేరుతో వచ్చిందో, అందరు ఏం చేశారు? ఇది పక్కన పడేసి అరే ఇది ఇంకా బాగుందని చెప్పి దానికి వెళ్ళిపోయారు అన్నట్టు. సెలీనియం వెబ్ డ్రైవర్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరండి మార్కెట్లో కింగ్ అంటే? సెలీనియం ఆటోమేషన్ టూల్స్లో ఏ ఒక్క టూల్ మార్కెట్లో కింగ్ అని చెప్తే సెలీనియం వెబ్ డ్రైవర్ అంటామండి. మేజర్ కాంపోనెంట్ అని రాసాను చూడండి. సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది కింగ్ అన్నట్టు. ఓకే. మరి ఇక్కడ మీరు ఇక్కడైతే నేను చూపించాను, ఇది ఏం కాదండి, ఇది సెలీనియం వెబ్ డ్రైవరే. ఓకే. ఇక్కడ ఏదైతే కోడ్ నేను జావాలో సెలీనియం తోటి రాశాను, ఏ టూల్ ద్వారా, సెలీనియం టూల్ ద్వారా రాశానంటే ఒకనొక సెలీనియం టూల్, సెలీనియం వెబ్ డ్రైవర్ టూల్ తోటే ఈ కోడ్ అనేది పాసిబుల్ అండి. ఓకే. సెలీనియం వెబ్ డ్రైవర్ టూల్ ప్లస్ జావా టూల్ తోటి మనకి ఈ కోడ్ వచ్చింది. ఈ కోడ్ని రన్ చేస్తే ఆటోమేటిక్గా ఆటోమేషన్ టెస్టింగ్ అనేది సెలీనియం టూల్ అనేది పర్ఫామ్ చేస్తుంది.
అందుకోసం ఇది మేజర్ అండి. మీరు నేర్చుకోవేది కూడా ఇదే అండి. ఇన్ని ఉన్నా కానీ, ఇన్ని టూల్స్ ఉన్నా కానీ మీరు నేర్చుకునేది ఏంటంటే సెలీనియం వెబ్ డ్రైవర్ టూలే నేర్చుకోబోతున్నారు మీరు. ఓకే. చాలా సెలీనియం వెబ్ డ్రైవర్ నేర్చుకోవడం కోసం జావా నేర్చుకోవాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకొని సెలీనియం వెబ్ డ్రైవర్ నేర్చుకోవాలి. సెలీనియం వెబ్ డ్రైవర్ నేర్చుకున్న తర్వాతనే మనం ఆటోమేషన్ చేయగలుగుతాం. అంత సింపుల్ ఏం కాదు కదా. ఓకే. అట్లనే మనకి ఆర్సీ అనేది ఎవరు వాడట్లేదండి. ఇది జస్ట్ గుర్తుంచుకోండి కానీ మర్చిపోండి. ఇప్పుడు చూడండి, అఫిషియల్ వెబ్సైట్లో కూడా ఎక్కడ కూడా ఆర్సీ అని రాసలేదు. చాలా రోజుల కింద ఆర్సీ ఉండేది, దాని బదులు వెబ్ డ్రైవర్ వచ్చింది. ఇప్పుడు ఏదండి మేజర్? వెబ్ డ్రైవర్ అనేది మేజర్ అండి. ఓకే, ఆటోమేషన్ కోసం. వెబ్ డ్రైవర్ కాకుండా మనకి ఇంకేమున్నాయండి? సెలీనియం ఐడి ఉంది. ఈ సెలీనియం ఐడి ఏంటంటే రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అంటామండి. ఓకే. ఎలా ఆటోమేషన్ చేస్తుందంటే, ఇక్కడ చూడండి, సెలీనియం వెబ్ డ్రైవర్ తోటి మీరు ఆటోమేషన్ చేయాలంటే మీకు జావా లాంగ్వేజ్ కావాలా, సెలీనియం కోడ్ రావాలా. ఓకే. టెక్నికల్ పర్సన్ అయి ఉండాలి మీరు. మరి సెలీనియం ఐడి అలా కాదండి. సెలీనియం ఐడిలో మీరు ఇంత కూడా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. కోడ్ రాయకుండానే ఆటోమేషన్ చేసేస్తారు. ఓకే. ఎలా ఎంత సింపుల్గా చేస్తారంటే, మీరు మీ యొక్క ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళారండి. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి వెళ్ళారు. మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. కేక్ అన్ని తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే, మీ మొబైల్ ఫోన్ తీసి ఆ మొబైల్ ఫోన్లో కెమెరా యాప్ ఓపెన్ చేసి అందులో రికార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి, వీడియో రికార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి రికార్డ్ చేస్తారు కదా. ఓకే. రికార్డ్ చేసినప్పుడు అక్కడ మూమెంట్స్ అన్ని రికార్డ్ అయిపోతాయి. ఇమీడియట్గా ప్లే ఏం చేయరులేండి. చాలా రోజులు అయిపోయింది, ఒక 1 ఇయర్ అయింది, 2 ఇయర్ అయిపోయింది, బర్త్డే అయిపోయి 3 ఇయర్స్ అయింది, 4 ఇయర్స్ అయింది, 5 ఇయర్స్ అయింది అనుకుందాం. అందరు అనుకోకుండా మీ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కలిశారండి. మీరు క్లోజ్ ఫ్రెండ్స్ బాగా అందరు కలిశారు. అరే అంతా మాట్లాడుతున్నారు, డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ మళ్ళీ ఒక్కోసారి, అరే అప్పుడు బర్త్డే బాగా చేశారా మీరు అని మీ ఫ్రెండ్ అన్నాడు. ఓకే. చాలా క్రేజీగా ఉండే, మంచిగా చేశారు మీరు నా బర్త్డే అనగానే, అవునరా మంచిగా చేసావు, నేను నా ఫోన్లో మొబైల్ ఫోన్లో అంతా నీది బర్త్డే ఈవెంట్ అంతా రికార్డ్ చేసి అప్పుడు ఇంత ఎంజాయ్ చేసేవాళ్ళం రా అని చెప్పేసి ఆ వీడియో ప్లే చేసి చూపించాడు అన్నట్టు. ప్లే చేసి చూపిస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో. ఓకే. రిమెంబర్ చేసుకొని వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతున్నారు. ఓకే. సో ఇక్కడ రికార్డ్ చేశారు బర్త్డే ఈవెంట్ని, తర్వాత వాటిని రన్ చేశారు, ప్లే చేశారు. సో ఎక్కడైనా సరే కోడింగ్ రాస్తారండి. ఆ బర్త్డే పార్టీ యొక్క వీడియో తీయడం కోసం కోడింగ్ రాసాం మనం. కోడ్ రాసామా, కోడ్ని రన్ చేసామా? కాదు కదా. అలానే కోడ్ లేకుండానే సెలీనియం ఐడి ద్వారా ఆటోమేషన్ మనం టెస్టింగ్ చేయొచ్చు. చిన్న డెమో ఇస్తానండి. అంత డీటెయిల్ సెలీనియం ఐడి అంత పెద్ద టూల్ ఏం కాదండి, మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దాని బేసిక్స్ అవసరం అంతే. బేసిక్ లెవెల్లో చూస్తే సరిపోతుందంటే, దీని ఏదో మనము చీల్చి చెండాలి మొత్తం నేర్చుకొని దీన్ని ఏదో సాధిస్తాం ఆటోమేషన్ అంటే అట్లాంటిది ఏ టూల్ ఏం కాదండి ఇది. ఓకే. దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెలీనియం ఐడికి. ఆటోమేషన్ చేయడం సింపుల్ అయినా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ఇది నేను రికమెండ్ చేయను అండి. ఆటోమేషన్ కోసం నేను ఈ టూల్ని రికమెండ్ చేయను. ఓకే. సెలీనియం వెబ్ డ్రైవర్నే రికమెండ్ చేస్తాను. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఓకే. ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతానండి. selenium.devకి అఫిషియల్ వెబ్సైట్ ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉందండి. రిమూవ్ చేసేస్తాను ఫస్ట్. ఇప్పుడు టూల్ లేదు నా దగ్గర, ఇక్కడ టూల్ లేదు. ఓకే. ఇక్కడ ఏం చేస్తాను, డౌన్లోడ్స్కి వెళ్ళిపోతాను. డౌన్లోడ్స్కి వెళ్ళిపోయి స్క్రాల్ చేస్తే ఇక్కడ సెలీనియం ఐడి అని ఒక సెక్షన్ వస్తుంది డౌన్లోడ్స్ పేజ్లో. అక్కడ డౌన్లోడ్ లేటెస్ట్ రిలీజ్డ్ వర్షన్ ఫర్ క్రోమ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, ఎడ్జ్ బ్రౌజర్ ఉంది. నేను ప్రజెంట్గా వాడే బ్రౌజర్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్. అయితే ఏం చేస్తాను, క్రోమ్ లింక్ క్లిక్ చేస్తాను. లింక్ క్లిక్ చేయగానే సెలీనియం ఐడి యాడ్ టు క్రోమ్ అనే ఆప్షన్ వచ్చింది. యాడ్ టు క్రోమ్ అని కొడతాను. ఇక్కడ బ్రౌజర్ ఎక్స్టెన్షన్ లాగా వస్తుంది. ఇది ఏదైతే సెలీనియం ఐడి టూల్ ఉందో, సెలీనియం ఐడి టూల్ అనేది ఈఎక్సీ ఫైల్ ద్వారా ఇన్స్టాల్ చేసే టూల్ కాదండి. ఆ బ్రౌజర్స్లో ఇన్స్టాల్ చేసే ఎక్స్టెన్షన్, యాడ్ ఆన్ అంటాం వీటిని. చాలా యాడ్ ఆన్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా మనం, అట్లనే సెలీనియం ఐడి యాడ్ ఎక్స్టెన్షన్ అని కొడుతున్నాను. కొంతసేపట్లో ఇది ఇన్స్టాల్ అయిపోయి మనకి ఇక్కడ యాడ్ అయిపోయి కనబడుతుంది. కన్ఫర్మేషన్ కూడా వస్తుంది చూడండి. సెలీనియం ఐడి హ్యాస్ బిన్ యాడెడ్ టు ద క్రోమ్ బ్రౌజర్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్. క్లోజ్ చేద్దాం. ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో మీకు ఆల్రెడీ ఇక్కడ పిన్ చేస్తాను, ఇక్కడ కనబడుతుంది. రైట్. అప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ ఏ అప్లికేషన్ దీన్ని ఆటోమేట్ చేయాలి, ఆల్రెడీ అప్లికేషన్ ఉందండి, దాని యూఆర్ఎల్ కాపీ చేసుకుంటాను. ఆ అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఈ సెలీనియం ఐడి టూల్ ఓపెన్ చేస్తాను. ఇది ఈఎక్సీ ఫైల్ ద్వారా ఇన్స్టాల్ చేసింది, ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేయలేదండి, ఒక బ్రౌజర్ మీద ఇన్స్టాల్ చేశానండి. ఇక్కడ సెలీనియం ఐడి రికార్డే, ఇక్కడ చూడండి, రికార్డే న్యూ టెస్ట్ ఇన్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది. ఓకే. ఇక లేకపోతే క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది. మూడో ఆప్షన్ ఏ ఒక ఆప్షన్ తీసుకోండి. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే సెలీనియం ఐడి డెమో అని ఇస్తాను. ఓకే. సైడ్ డెమో అని ఇస్తాను. ఓకే అని ఉంటాం. మనకి మన మొబైల్ ఫోన్లో కెమెరా యాప్లో రికార్డ్ బటన్ ఎట్లా ఉంటుందో, రికార్డ్ ఆప్షన్ ఎట్లా ఉంటుందో, ఇక్కడ కూడా ఒక రికార్డ్ ఆప్షన్ ఉందండి. రికార్డ్ అని కొట్టాను. రికార్డ్ కొట్టగానే ఒక యూఆర్ఎల్ అడిగింది. ఇంతకుముందు ఒక అప్లికేషన్ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాను కదా, అది పేస్ట్ చేశానండి. స్టార్ట్ రికార్డింగ్ అని అన్నాను. స్టార్ట్ రికార్డింగ్ అనగానే చూడండి, ఆటోమేటిక్గా ఒక న్యూ బ్రౌజర్ విండోలో ఇక్కడ చూడండి సెలీనియం ఐడి ఈజ్ రికార్డింగ్ అని కూడా కింద వస్తుంది చూడండి రెడ్ కలర్లో.
ఓకే. కానీ ఇది మినిమైజ్డ్ ఒక ఫుల్ సైజులో లేదండి, ఫుల్ సైజ్కి తీసుకొస్తాను. ఇప్పుడు చూడండి, ఈ ఫుల్ సైజులో సెలీనియం ఐడిది బ్రౌజర్ని ఓపెన్ చేసిందండి. ఇక్కడ కింద చూడండి, ఇక్కడ నా మౌస్ కర్సర్ ఉన్న ప్లేస్లో చూడండి, ఇప్పుడు పైకి అనగానే సెలీనియం ఐడి రికార్డింగ్ అని వస్తుంది. అంటే ఇక్కడ రికార్డింగ్ అనేది ఆన్ అయిపోయింది అని అర్థం. ఓకే. మీరు ఏమైనా యాక్టివిటీస్ ఈ బ్రౌజర్ ఈ అప్లికేషన్ మీరు చేస్తే అదంతా రికార్డ్ చేసుకుంటుంది అన్నట్టు సెలీనియం ఐడి. ఇక్కడ నేను సెర్చ్ బాక్స్ లో క్లిక్ చేసి హెచ్పి అని టైప్ చేస్తాను. తర్వాత సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ రిజల్ట్స్లో నాకు హెచ్పి ప్రోడక్ట్ వచ్చిందా లేదా వెరిఫై చేయడం కోసం రైట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ సెలీనియం ఐడి ఆప్షన్ ఎందుకు వస్తుంది? సెలీనియం ఐడి ఎక్స్టెన్షన్ ఇక్కడ ఇన్స్టాల్ చేసినా కాబట్టి వస్తుంది. సెలీనియం ఐడి వెరిఫై ప్రజెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, వెరిఫై ప్రజెంట్. అండ్ తర్వాత అంత రికార్డింగ్ అంతా అయిపోయింది కదండి, ఆటోమేషన్ టెస్ట్ అంతా చేసినాం కదా, ఏమైతే రికార్డ్ చేయాలి ఇక్కడ స్టాప్ రికార్డింగ్ చేస్తాం. వీడియోని మనం వీడియో రికార్డింగ్ ఎట్లా స్టాప్ చేస్తాం అట్లా స్టాప్ చేసి ఇక్కడ టెస్ట్ నేమ్ సెర్చ్ ఫర్ ఏ వ్యాలిడ్ ప్రొడక్ట్, ఓకే అని చెప్పి ఓకే అంటాను. ఓకే, ఒక టెస్ట్ కేస్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. టెస్ట్ కేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏమన్నా కోడ్ రాశానంటే ఎక్కడన్నా కానీ, ఓకే, ఈ ఆటోమేషన్ చేయడం కోసం ఏదైనా కోడ్ రాశాను, ఇక్కడ అన్ని స్టెప్స్ ఎట్లా వచ్చినాయండి? సెలీనియం ఐడి జనరేట్ చేసుకుందండి. ఓకే, ఇక్కడ నేను రన్ చేస్తాను ఇప్పుడు. చూడండి, ఆటోమేటిక్గా సెలీనియం ఐడి ఆటోమేషన్ టూల్ వచ్చేసి టెస్టింగ్ చేస్తుంది మన కోసం కదా. సెలీనియం ఆటోమేషన్ టూల్ అనేది టెస్టింగ్ అనేది చేస్తుంది ఇక్కడ. ఓకే, సెలీనియం ఐడి టూల్ అనేది చూసి అన్ని టెస్ట్ ఇవన్నీ పాస్ అయిపోయినాయి చూడండి. ఇవన్నీ పాస్ అయిపోయినాయి మనకి. రైట్, ఇవన్నీ పాస్ అయిపోయినాయి మనకి. రన్ చేశానండి, సింపుల్గా రన్ చేశాను, రన్ అయిపోయింది, పాస్ అయిపోయింది. ఓకే, ఇదండి సెలీనియం ఐడి టూల్ కోసం మీకు టెక్నికల్ స్కిల్స్ ఏం అవసరం లేదు, జావా రావాల్సిన అవసరం లేదు. కానీ ఏం కోడింగ్ నాలెడ్జ్ లేకున్నా కానీ మీరు ఆటోమేషన్ చేయాలంటే ఇక్కడ రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ ఆప్షన్ ద్వారా ఇది రికార్డ్ చేయడం కోసం, ఇక్కడ ప్లే చేయడం కోసం రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ టూల్ అంటాం అన్నట్టు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీని ఇంత డెప్త్గా మీరు నేర్చుకోవాల్సిన ప్రస్తుతానికి నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. తర్వాత నేర్చుకుందాము, అవసరం పడితే ఇంకొక సెషన్ తీసుకుంటాను సెలీనియం ఐడి మీద. కానీ ఈ టూల్ అనేది అంత అవసరం లేదండి. ఓకే, ఇది ఎవరు వాడరండి ఆటోమేషన్ కోసం. ఓకే, వాడినా కానీ పెద్దగా మన అంత వాడే టైప్ కాదు అది. ఓకే, సో సెలీనియం ఐడి కూడా ఒక టూల్ అండి. సెలీనియంలో 4 కాంపోనెంట్లు, 4 టూల్స్ ఉన్నాయి. సెలీనియం ఐడి ఒక టూలు, సెలీనియం ఆర్ట్స్ అవుట్డేట్ అయిన టూలు, సెలీనియం వెబ్ డ్రైవర్ ఇగో ఇది అండి, కోడ్ రాసి చూపించాను కదా ఇది. ఇప్పుడు కరెంట్గా వాడేదే సెలీనియం వెబ్ డ్రైవర్. తర్వాత ఇంకోటి ఏముందండి, ఇక్కడ సెలీనియం గ్రిడ్ అనే ఒక టూల్ కూడా ఉంది. ఓకే, ఇంకొక టూల్ వచ్చేసి సెలీనియం గ్రిడ్ అండి. ఇది ఏంటంటే డిస్ట్రిబ్యూట్స్ అక్రాస్ మెషిన్స్. అంటే ఏంటంటే మీకు సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది చెప్తాను కదా. ఓకే, ఇక్కడ సెలీనియం గ్రిడ్ లేకపోతే ఓన్లీ సెలీనియం వెబ్ డ్రైవరే ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ సెలీనియం వెబ్ డ్రైవరే ఉంటే అప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఓన్లీ సెలీనియం వెబ్ డ్రైవర్ ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే, ఓన్లీ సెలీనియం వెబ్ డ్రైవర్ ఉందనుకోండి మీ మెషిన్లో. ఓకే, నాకు ఉన్నట్టు ఇప్పుడు. ఓకే, నాకు ఈ ఎక్లిప్స్ ఐడిలో ఇక్కడ సెలీనియం వెబ్ డ్రైవర్ కోడ్ ఉన్నట్టు ఓన్లీ సెలీనియం వెబ్ డ్రైవర్ ఉన్నప్పుడు నేను స్క్రిప్ట్ రన్ చేయగానే ఏమవుతుందంటే, ఈ యొక్క కంప్యూటర్లో మాత్రమే ఆ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. ఈ యొక్క కంప్యూటర్ మెషిన్లోనే స్క్రిప్ట్ అనేది రన్ అవుతుంది. కానీ నాకు ఇంకొక రిక్వైర్మెంట్ ఉందండి. ఏంటంటే నా కంప్యూటర్లోనే మాత్రం కాకుండా ఇప్పుడు నాకు నా కంపెనీలో, ఓకే, ఇట్లా రకరకాల కంప్యూటర్లు కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ కంప్యూటర్స్ ఇట్లా కనెక్ట్ అయి ఉన్నాయి ఒక ల్యాన్ నెట్వర్క్ లాగా. కానీ ఇక్కడ వదిలే ఇక ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయండి? ఇక్కడ ఇక్కడేమో సెలీనియం వెబ్ డ్రైవర్ ఒకటే ఉంది. కానీ ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 కంప్యూటర్లు ఉన్నాయి. నా కోడ్ ఏమో ఇక్కడ ఉంది ఈ కంప్యూటర్లో. ఇంతకుముందు ఇక్కడ ఈ కంప్యూటర్లో ఉన్నట్టు ఇదే కంప్యూటర్ ఇది అనుకోండి, ఇక్కడ నా కోడ్ ఉంది. అయితే ఇన్ని కంప్యూటర్ మెషిన్స్ ఉండి ఇవన్నీ కనెక్ట్ ఉన్నప్పుడు నేను ఒకవేళ సెలీనియం వెబ్ డ్రైవర్ పెట్టుకున్నానండి. సెలీనియం వెబ్ డ్రైవర్ ఉందనుకోండి, ఓన్లీ సెలీనియం వెబ్ డ్రైవర్ ఉండి రన్ చేస్తే ఓన్లీ ఇన్ని కంప్యూటర్స్ ఉన్నా కానీ ఈ కంప్యూటర్లో మాత్రమే నా ఆటోమేషన్ కోడ్ అనేది రన్ అవుతుంది. అలా కాకుండా నా ఆటోమేషన్ కోడ్ ఈ మెషిన్లో రన్ కావాలి, ఈ మెషిన్లో రన్ కావాలి, ఈ మెషిన్లో రన్ కావాలి, ఈ మెషిన్లో రన్ కావాలి, ఈ మెషిన్లో రన్ కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే, ఈ సెలీనియం వెబ్ డ్రైవర్తో పాటు మనము సెలీనియం గ్రిడ్ కూడా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇంకొక టూల్ కూడా వాడాలి, రెండు కాంబినేషన్లో వాడాలి. సపరేట్ సపరేట్ కాకుండా సెలీనియం వెబ్ డ్రైవర్ అండ్ సెలీనియం గ్రిడ్ వాడినప్పుడు ఏమవుతుందంటే, సెలీనియం వెబ్ డ్రైవర్ ఏమో రన్ చేస్తుంది, సెలీనియం గ్రిడ్ ఏమో వేరే వేరే కంప్యూటర్ మెషిన్స్కి ఆ యొక్క స్క్రిప్ట్స్ని పంపించి రన్ చేస్తుంది. ఓకే, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయాలా, దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, అవసరం ఏంది అంటే తర్వాత చెప్తానండి మీకు. ఓకే, సెలీనియం వెబ్ డ్రైవర్తో పాటు సెలీనియం గ్రిడ్ని చేస్తే ఎక్కువ మెషిన్స్లో మనం ఆటోమేషన్ కొన్ని రన్ చేసుకోవచ్చు. ఓన్లీ సెలీనియం వెబ్ డ్రైవర్ వాడితే ఒకటే మెషిన్లో రన్ చేసుకోవచ్చు. ఓకే, నేను డీటెయిల్డ్గా వెళ్ళట్లేదండి, ఈ కాంపోనెంట్స్ గురించి డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు. ఒకవేళ వచ్చే సమయంలో ఒక సందర్భం వస్తే మీకు చెప్తాను సెలీనియం గ్రిడ్ గురించి, సెలీనియం ఐడి గురించి డీటెయిల్డ్గా చెప్తాను. ఈ సెషన్కి మాత్రం ఇంట్రొడక్షనే కాబట్టి ఇంతవరకు సరిపోతుందండి.
నెక్స్ట్ ఏముందండి, డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సెలీనియం అనేది ఇంకొక టాపిక్. అయితే సెలీనియం అన్ని వర్షన్, జావా కూడా చాలా వర్షన్స్ ఉన్నాయి కదా, మీరు జావా సాఫ్ట్వేర్ యూజ్ చేసే ఉంటారు. జావా వర్షన్ 1, జావా వర్షన్ 2, 3, 4, 5, 6, 7, 8. 8 చాలా ఫేమస్. ఓకే, 8 తర్వాత ఫేమస్ అంటే 11. ఓకే, ఇప్పుడు చాలా మంది 11 వాడుతున్నారు. 11 తర్వాత 17, 17 తర్వాత 21. ఓకే, ఇప్పుడు 20 లేటెస్ట్ వర్షన్ జావాలో ఏంటంటే 21. 21 తర్వాత కూడా 22 ఏదో వచ్చింది. ఓకే, 22 వచ్చింది కానీ అంత ఫేమస్ ఏం కాదు. 21 అంత ఫేమస్ కాదు, కానీ లేటెస్ట్ వర్షన్ అంటే 22 అంటాం. ఇంకా చాలా వర్షన్స్ రాబోతున్నాయి కూడా జావాలో. అట్లనే సెలీనియం కూడా ఒకటేసారి రాలేదండి. సెలీనియం కూడా ఎన్నో వర్షన్స్ లో రిలీజ్ అయింది. ఫస్ట్ వర్షన్ వచ్చేసి సెలీనియం 1 అండి, సెకండ్ వర్షన్ సెలీనియం 2, థర్డ్ వర్షన్ వచ్చేసి సెలీనియం 3, ఫోర్త్ వర్షన్ వచ్చేసి సెలీనియం 4. ఓకే, సెలీనియం 4 అనేది లేటెస్ట్ వర్షన్ అండి. సెలీనియంలో లేటెస్ట్ వర్షన్ అంటే సెలీనియం 4 అండి. ఓకే, సెలీనియంలో లేటెస్ట్ వర్షన్ అంటే ఏందండి, సెలీనియం 4. ఓకే, 1, 2, 3 అనేది లేటెస్ట్ కాదు, పాత వర్షన్స్ ఇవన్నీ. ఇది ఎప్పుడో రిలీజ్ అయింది పాతకాలంలో, తర్వాత 2 వచ్చింది, తర్వాత 3 వచ్చింది. ఇప్పుడు మనం కరెంట్గా వాడే వర్షన్ ఏంటంటే, అయితే మీకు డౌట్ ఉండొచ్చు, అరే మరి సెలీనియం 4 ఎప్పటికీ లేటెస్ట్ ఉంటుంది అంటే కాదు కదా, ఏదో ఒక టైంలో సెలీనియం 5 కూడా వస్తుంది రేపు ఫ్యూచర్లో. ఓకే, అంటే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు సెలీనియం 4 లేటెస్ట్ అయింది. రేపు ఎల్లుండి సెలీనియం 5 కూడా ఉండొచ్చు, 6 ఉండొచ్చు, మనకు తెలియదు. ఎట్లా తెలుసుకోవాలి లేటెస్ట్ వర్షన్ అంటే, ఏం లేదండి, ఇక్కడ వెళ్ళి selenium.dev అని సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసిన తర్వాత డౌన్లోడ్స్కి వెళ్ళినప్పుడు డౌన్లోడ్స్లో ఇక్కడ చూడండి వర్షన్ ఏముంది, 4.27.0 ఉంది. ఇక్కడ మేజర్ వర్షన్ ఏముంది, 4 ఉంది. 4 అనేది లేటెస్ట్ వర్షన్ అండి. ఓకే, ఇట్లా అఫిషియల్ వెబ్సైట్ వచ్చి మనం తెలుసుకోవచ్చు ఏ వర్షన్ సెలీనియంలో కరెంట్ లేటెస్ట్ అంటే 4. సెలీనియం 4 అనేది లేటెస్ట్ వర్షన్ అండి. అండ్ సబ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. చాలా సబ్ వర్షన్స్ కూడా రిలీజ్ అవుతూనే ఉంటాయి. 4.1.0 అని, 4.1.1 అని, 2.0, 2.3 అట్లా. అట్లా ఇప్పుడు 4.27.0 అనేది నేను ఈ సెషన్ మీకు వివరించే టైంలో సెలీనియం 4.2.27.0 అనేది లేటెస్ట్ వర్షన్. అందులో సెలీనియం 4 అని జనరల్గా చెప్పొచ్చు మనం. ఓకే, ఇప్పటివరకు 4 వర్షన్స్, 4 అనేది ఇప్పుడైతే లేటెస్ట్. ఓకే, తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ సెషన్ పోయే ముందు ఫైనల్ థింగ్ ఏంటంటే, మనం సెలీనియం డైరెక్ట్గా నేర్చుకోవద్దండి. సెలీనియం ఆటోమేషన్ డైరెక్ట్గా మీకు ఇక్కడ తీసుకొచ్చేసి ఇట్లా రాయాలి అని చెప్తే మీకు అర్థం కాదు. ఓకే, ఈ సెలీనియం కోడ్ మీకు అర్థం కాదు. సెలీనియం నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టెప్ బై స్టెప్ రావాలండి. ఫస్ట్ ఇవన్నీ ప్రీరిక్సైట్స్ అంటాం అని, అంటే సెలీనియం నేర్చుకునే ముందు మీకు కావాల్సిన నాలెడ్జ్ దేని గురించి అనేది ఇక్కడ రాసి ఉంటుంది. హెచ్టిఎంఎల్ బేసిక్స్ ఉండాలండి మీకు. ఓకే, మీరు హెచ్టిఎంఎల్ ఐడియా ఉండొచ్చు మీకు. హెచ్టిఎంఎల్ అనేది ఒక, ఓకే, వెబ్ పేజెస్ క్రియేట్ చేసుకోవడం కోసం వాడే లాంగ్వేజ్. అది ఇక్కడ మనకు అవసరం పడుతుంది. సెలీనియం ఆటోమేషన్ చేసే ముందు మీకు బేసిక్ నాలెడ్జ్ కావాలా, అంటే మీరు ఏదో పెద్ద మాస్టరు. ఓకే, మాస్టర్ అవసరం లేదండి. మీరు హెచ్టిఎంఎల్ యొక్క బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి సెలీనియంకి. ఓకే, ఎంత ఏం టైం పట్టదండి, ఒక సెషన్లో అయిపోతుంది మనకి. హెచ్టిఎంఎల్ బేసిక్ మీకు చెప్తాను, ఒక సెషన్లో నేను కంప్లీట్ చేసేస్తాను. ఓకే, నేను చెప్పింది మాత్రం మీరు మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ బేసిక్స్ నేర్చుకోవాలంట నేను చెప్పనేమో అని అనుకుంటారేమో, అట్లా కాదండి. ఈ సెషన్స్లోనే నేను కవర్ చేస్తాను మీకు. ఓకే, నేను చెప్పాను కదా, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఓన్లీ కంప్యూటర్ బేసిక్స్ ఉంటే చాలు. హెచ్టిఎంఎల్ అన్నీ నేనే చెప్తాను. తర్వాత ఇంకోటి లొకేటర్స్ అనే టాపిక్ ఉందండి. ఈ హెచ్టిఎంఎల్ బేసిక్స్ లొకేటర్స్ అండర్స్టాండ్ చేసుకో, సెలీనియంకి లొకేటర్స్ అనేది కూడా కావాలి. ఆ లొకేటర్స్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే హెచ్టిఎంఎల్ బేసిక్స్ కూడా ఉండాలండి. ఓకే, హెచ్టిఎంఎల్ బేసిక్స్ ద్వారా లొకేటర్స్ అనేది అర్థమవుతుంది. ఈ హెచ్టిఎంఎల్ బేసిక్స్ అండ్ లొకేటర్స్ వచ్చేసి మనకి ప్రీరిక్సైట్స్, అంటే సెలీనియం నేర్చుకునే ముందు నేర్చుకునే ఐటమ్స్ అన్నట్టు. ఓకే, మనం తినే ముందు ఏం చేస్తామంటే, ప్లేట్లో అన్నం తినే ముందు ఏం చేస్తాం, చేతులు కడుక్కుంటాం కదా. చేతులు కడుక్కొని ప్లేట్ కూడా క్లీన్ చేసుకుంటాం అవసరం పడితే. అట్లా అట్లా ఇవి సెలీనియం ఆటోమేషన్ చేసే ముందు కూడా ఇవి అలా ప్రీక్ సైడ్స్ అన్నట్టు. తర్వాత కోర్ జావా, ఏదో ఒక ప్రోగ్రామ్, జావానే కాదండి, పైథన్ కావచ్చు, సి షార్ప్ కావచ్చు, రూబీ కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, ఇంకెన్నో ఉన్నాయి. కానీ ఎవరైతే సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కొత్తగా అయితే, సెలీనియం ఆటోమేషన్ కొత్తగా అయితే ఏ లాంగ్వేజ్ వాడకండి, ఒక జావా మాత్రమే వాడండి ఫస్ట్. జావాలో మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత, ఓకే, జావాలో మీరు తోపుతురుము అయిన తర్వాతనే, ఓకే, పైథాన్ కానీ, సి షార్ప్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ అట్లా వెళ్ళిపోండి. ఓకే, సో టాప్ 3 నుంచి టాప్ 5కి అట్లా వెళ్ళండి, కానీ పక్క దాంట్లో మాత్రం ఫుల్ పర్ఫెక్ట్ ఉండాలండి అవి. సెలీనియంని జావా తోటి మంచిగా గట్టిగా నేర్చుకోండి ఫస్ట్. ఓకే, ఎవరేమన్నా దాని తర్వాత వేరే లాంగ్వేజ్కి ఈజీగా వెళ్ళిపోతారు, అట్లా ఏం లేదు. ఓకే, ఎందుకంటే జావాలో చాలా సపోర్ట్ ఉంటుందండి. మీరు ఇంటర్నెట్లో ఏ సొల్యూషన్ కోసం, ఏ ప్రాబ్లంలో స్ట్రక్ అయ్యి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మీకు జావాలోనే సొల్యూషన్స్ వస్తాయి. సెలీనియం జావాలో సొల్యూషన్స్ వస్తాయి. సెలీనియంవి వేరే లాంగ్వేజ్లో రావు ఎక్కువ. అందుకోసం జావా తోటి మీరు సెలీనియం నేర్చుకుంటే మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఇప్పుడు బండి, ఒక కంపెనీకి సంబంధించిన బండి గట్టిగా నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది, మీకు వేరే బండి ఇస్తే ఆ బండి కూడా నేర్చుకుంటారు. ఏముంది, నాకు ఆల్రెడీ బ్యాలెన్సింగ్ వచ్చు, ఆల్రెడీ నాకు ఇవన్నీ గేర్లు తెలుసు అని తెలుసు కాబట్టి నేను చేసుకుంటాను అట్లా. ఓకే,
సో ఇవ్వండి, ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి ఇందులో ఇక్కడ లేదు కానీ ఇంకోటి కూడా ఉంది అంటే కొంచెం సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్ నాలెడ్జ్ అనేది కావాలండి. అది కూడా ఒక సెషన్లో మీకు చెప్పేస్తాను. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంది, ఎందుకు చేస్తాం, ఎట్లా చేస్తాం అని కూడా చెప్తాను. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ టెస్టింగ్ కొత్తగా అయితే అది కూడా నేర్చుకోండి. ఓకే. హెచ్టిఎంఎల్ బేసిక్స్, లొకేటర్స్, కోర్ జావా, ఇంకోటి సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్, ఇవి 4 ప్రీరిక్ సెట్స్ మీరు నేర్చుకొని రెడీ అయిపోతే మీరు సెలినియంని స్టార్ట్ చేసుకోవచ్చు. సెలినియం ఆటోమేషన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సెలినియం అనేది చాలా ఈజీ అయిపోతుంది అప్పుడు. అయితే ఇవన్నీ ప్రీరిక్ సెట్స్ ఉన్నాయి కదా, హెచ్టిఎంఎల్ బేసిక్స్, లొకేటర్స్, కోర్ జావా, సాఫ్ట్వేర్ టెస్టింగ్ బేసిక్స్, అవన్నీ నేను మీకు కవర్ చేసిన తర్వాతనే ఆటోమేషన్ స్టార్ట్ చేస్తానండి. అప్పటి వరకు మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే. అంతే అండి, ఈ సెషన్కి అయితే అంతే. ఓకే. ఫస్ట్ సెషన్లో మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చానండి. మీకు చాలా అర్థమై ఉంటాయి అని అనుకుంటున్నాను ఇప్పుడు. మళ్ళీ నేను సెకండ్ సెషన్లోకి వెళ్ళి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. ఓకే. ఇందులో ప్రీ ఎక్సర్సైజ్లో ఏదో ఒకటి తీసుకొని సెకండ్ సెషన్లో ఈ హెచ్టిఎంఎల్ బేసిక్స్ అట్లా అట్లా తీసుకొని మీకు కవర్ చేస్తాను. ఓకే. ఒకటి తర్వాత ఒకటి కవర్ చేసిన తర్వాత ఈ ప్రీ ఎక్సర్సైజ్ అన్న అయిన తర్వాత సెలీనియం స్టార్ట్ చేస్తాను. దాని తర్వాత ఇంకో దానికి వెళ్దాం. ఓకే. సో ఈ సెషన్కి అయితే ఇంతే అండి. వచ్చే సెషన్లో కలుద్దాము. అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే. తెలుగులో చాలా మంది అడుగుతున్నాను, నన్ను తెలుగులో చేయండి వీడియోస్, తెలుగులో చేయండి అంటే దాని గురించి నేను చేస్తున్నానండి ఇప్పుడు. ఓకే. కంప్లీట్ కోర్స్ చేయబోతున్నాను. సో ఈ సెషన్స్ ఫాలో అవ్వండి జాగ్రత్తగా అండ్ అర్థం చేసుకోండి అండ్ ఓకే, మీ మీ అవసరానికి వాడుకోండి. ఓకే. ఫైన్. సరే అండి, సెషన్ 1కి అయితే ఇంతే. వచ్చే సెషన్లో కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలండి. బాయ్.